ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామములో శుభాహ్వానం తెలియజేస్తున్నాను. మనం నేర్చుకుంటున్నటువంటి లేఖనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. హిబ్రూ చాప్టర్ 10 verse 24 and 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు చాలా ఎక్కువగా ఈ సేవా పరిచర్యను లేక ప్రభు యొక్క పనిని చేయాలి అనేది మనము హెచ్చరించబడుతున్నాం. సో ఎందుకు దేవుడు ఆ విషయాన్ని కోరుకుంటున్నాడో అనేటువంటి మాటను సహవాసంగా కూడుకొనుట కంటే ఈ కడవరి రోజుల్లో చర్చికి వెళ్లకుండా ఎవడు మట్టుకాడు ఇంట్లో ఉండి ఎవరి వాక్యాన్ని వాళ్ళు ధ్యానించుకుని ఎవరి భక్తి వాళ్ళు కాపాడుకుంటే పరలోకం వెళ్ళగలిగినంత అన్నట్లుగా ఈ కడవరి కాలం ఉంటుందన్న విషయం దేవునికి తెలుసు. కాబట్టి ముందుగానే సమాజంగా కూడుకొనటానికి ఎందుకొరకు వెళ్ళాలి అనేటువంటి లక్ష్యాన్ని ఇవ్వటం జరిగింది. ఆ లక్ష్యము సంఘంలో మిస్ అయితే మీరు వెళ్ళకపోయినా పర్వాలేదని మీరు అనుకోవచ్చు. అంటే సమాజంగా కూడుకున్న ప్రతిసారి కూడా హెచ్చరించుకోవటానికి, పురుగొల్పుకోవటానికి, బలపరుచుకోవటానికి, మరిమిక్కిలి దేవుని యొక్క వాక్యమును ప్రకారము ఆ సహవాసం క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టడానికి మనం ఆ ప్రదేశానికి చేరుకుంటూ ఉండాలి. ఆ గోల్ని మిస్ చేసి లేక ఇంకేదైనా పథకాలతో దాన్ని నడిపిస్తున్నట్లయితే దాన్ని పరీక్షించుకోవాల్సినటువంటి కడవరి కాలపు హెచ్చరికల్లో మనం ఉంటున్నాం. ఈరోజు కొంచెం ఒక అడుగు లోపలికి వెళ్ళి చర్చికి వెళ్ళిన తర్వాత నేను సేవ చేసే అవకాశం ఉందా లేదా అనేటువంటి పరిశీలనలో నుంచి మనం ఇంకొంచెం అడుగు ముందుకు వెళదాం. దేవుని మందిరంలోనికి వెళ్ళిపోతాం, సహవాసంలో చేరిపోవటం, వాక్యాన్ని చదువుకోవటం, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటం ఇత్యాది క్రమాలు పర్సనల్ స్పిరిచువల్ లైఫ్, క్రిస్టియన్ లైఫ్ని సూచిస్తూ ఉంటాయి. మీరు ఎంత తీవ్రంగా వాటి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే అంత ప్రాముఖ్యంగా మీరు వాటిని తీసుకోగలిగితే ఆ ప్రాముఖ్యత తగినట్లుగా మీ లైఫ్కి ట్రాన్స్ఫర్మేషన్ కనపడాలి. అంటే నేను భక్తి విపరీతంగా చేస్తున్నాను వాక్యంతో, చర్చితో, సహవాసంతో అంటే దాని తాలూకా రిజల్ట్ నా శరీరం ద్వారా ఆ సహవాసంలో, ఆ చర్చిలో, ఆ ప్రజల మధ్య, ఆ ఇంటిలో, ఆ గుంపులో, ఆ గుంపు ప్రభావితం అనేక గుంపుల మధ్య, ఆ గుంపులన్నీ కలిపి రాజ్యముల మధ్య ఎలాంటి క్రీస్తు యొక్క ప్రభావాన్ని చూపిస్తున్నాయో అనే దాని మీద పడుతుంది. ఇక్కడ చర్చ్ అంతా కూడా క్రీస్తుని ప్రభావవంతంగా, ఫలవంతంగా కనపరచలేనప్పుడు ఆ గుంపు యొక్క నడిపింపు లేక ఆ గుంపు తాలూకా పద్ధతి విధానాలు క్రమపరచుకోవాల్సినటువంటి హెచ్చరిక. ఈరోజు సంఘంలోనికి చేరుతున్నటువంటి మనము, సహవాసంలో చేరుతున్న మనము నిజంగా దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి పద్ధతుల లోపలికి మనం వెళ్తున్నామో లేదో ఒకసారి పరీక్షించుకుందాం. చాలా సంవత్సరాల నుంచి చర్చలకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ పరీక్షలో ఖచ్చితమైన సమాధానం తెచ్చుకుని తీరాలి. ఈ పద్ధతి ప్రకారం నిజంగా నేను వెళ్తున్నటువంటి చర్చిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదా, ఆనందిస్తున్నాడా లేదా అనే విషయంలో నీకంటూ ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి. అంతేగాని ఏదో యథాలాపంగా వెళ్తున్నాం, మన అటెండెన్స్ ముఖ్యమనంటే కాదు. గుర్తుపెట్టుకోండి. హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయంలో 26వ వచనం ఒకసారి చదువుదాం. 10:26 Hebrews 10:26 దాని కంటిన్యూషన్ వర్స్. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన సరిపోద్దమ్మా. 26వ వచనం యొక్క భాగమే అదంతా ఉంది. ఏమి ఎదురుగా ఉంటాయంట, ఏమి ఉండవని చెప్తున్నాడు. బలి ఉండదు, కానీ ఏముంటాయి? న్యాయమైన తీర్పునకు భయంతో ఎదురు చూచుట, విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని మన ముందు రెండు ఉంటాయి. ఈ వచనం సాధారణంగా 25 వరకు చదివి ఆలోచించము దగ్గరకు వచ్చి తర్వాత ఏం చేయాలి అని ఉందో అనే విషయం మర్చిపోతున్నాం. ఈరోజు ఆ విషయం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మాట యొక్క అబద్ధాలు మీరు ఎప్పుడైనా చూసారా? బైబిల్లో అబద్ధాలు ఉండడం చూసారా మీరు? అబద్ధం ఆడకూడదని ఉందా? ఎంత అబద్ధాలను రాయలేదంటే బైబిలు, ఒకవేళ వాడు తప్పు చేశాడు అని అంటే ఆ తప్పుని రికార్డ్ చేసింది. వాడు పాపం చేశాడంటే ఆ పాపాన్ని దానిలో పెట్టింది. వాడు వ్యభిచారం చేశాడంటే అది పెట్టింది. హత్య చేశాడంటే అది రాశాడు. తప్పు చేశాడనంటే తప్పు రికార్డ్ చేసింది. అక్కడ స్త్రీయా, పురుషుడా, దైవ సేవకుడా, ప్రవక్త చూడలా. ఏ కుటుంబం గురించి అయినా సరే పబ్లిక్గా విమర్శించినటువంటి ఒకే ఒక జీవగ్రంథం పరిశుద్ధ గ్రంథం. కాబట్టి దీని ఎదుటికొచ్చి దీని యొక్క తీవ్రతను తప్పుగా కానీ అబద్ధంగా కానీ మాట్లాడుకోగలిగినటువంటి లీలలో అబద్ధాన్ని నమ్మాల్సినటువంటి అగత్యమో అలా అనుకోవాలి అని భాష్యమో బైబిల్లో ఉండవు. అది సత్యం. అందుకే
బైబిల్ని మార్చడానికి అవకాశం లేని చరిత్రగా మనం చూస్తున్నాం. ఇది వాస్తవం అనేటువంటి విషయం అర్థం చేసుకుంటున్నాం. ఈ వాస్తవత్వంలో దేవుని యొక్క వాక్యంలో ఖచ్చితంగా ఇకను వెలిగించబడి దేవుని యొక్క వాక్యాన్ని గట్టిగా అర్థం చేసుకుని సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, చెయ్యొద్దు చెయ్యకూడదు అని తెలుసు, చేస్తే అనేటువంటి నిర్వచనం ఇక్కడ వచ్చింది. అంటే చెయ్యటానికి అవకాశాలు ఉంటాయి, అవసరతలు అయితే ఉండవు. కానీ ఆ అవకాశానికి మీరు ఎక్కడైనా పురుగొల్పబడతారేమో, ఆ పరిస్థితి మనకు ఉంటుందేమో అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా సంఘానికి వచ్చిన తర్వాత 5వ విషయాన్ని అర్థం చేసుకుందాం. సంఘంలోనికి వచ్చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు, ఒక 2, 3, 4, 5, 10, 15 మీ సీనియారిటీని బట్టి నిజంగా దేవుని యొక్క మాట వినిన తరువాత నిజమైన పశ్చాత్తాపపు అనుభవం దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనకు కలుగుతుందా? చర్చ్లోకి వచ్చిన తర్వాత వర్డ్ ఆఫ్ లైట్, వెలుగు దగ్గరకు వచ్చిన తర్వాత వాక్యమును వినిన తరువాత నా జీవితంలో నేను ఇలా ఉండలేదు, అయ్య బాబోయ్ అనే పశ్చాత్తాపపు హృదయం నిజంగా నీకు కలిగిందా లేదా ఒకసారి ఆలోచన చేసుకుందాం. నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఆ విషయాలలో మీరు ఏమైనా మార్పు చెందకపోతే మీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ తీక్షణమైన ఆ అగ్ని, అలాగే ఆ మంచి తీర్పు ఎలా తప్పించుకోగలరో మీరే ప్రయత్నించేయండి. ఏం జరుగుద్దో చెప్తాను. మొదటిది, సంవత్సరాలు జరుగుతూ ఉన్నా నీవు బుద్ధిపూర్వకంగా నీ క్రియలు మారకపోతే, మొదటి విషయం బుద్ధిపూర్వకమైన క్రియలు మారకపోతే. ఇక్కడ ఇచ్ఛ, కోరిక, బుద్ధి ఈ 3 వేర్వేరు. ఇచ్ఛ చెయ్యాలనుకునేది, కోరిక తప్పకుండా చేసి తీరాలనుకునేది, బుద్ధి నేను మార్చుకోకుండా నా స్వభావాన్ని వ్యక్తపరిచేది. బుద్ధి నేను మారాలి, నేను మారను, మార్చుకోవాలి, మార్చుకోను. కానీ నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అంటే బుద్ధి గడ్డి తిని అంటాం కదా. అంటే ఏ మనిషి అయితే విని, చూచి, అర్థం చేసుకుని, గ్రహించి, నేర్చుకుని, అభ్యసించి, విడిచి సంపూర్ణతలోకి రావాలో, ఈ బుద్ధి లేని తనము ఇవన్నీ విని, చూసి, అర్థం చేసుకుని, అడిగి, ప్రశ్నించి, రీజనింగ్స్ అన్నీ ఉంటాయి, కొట్టేసి అడిగి నచ్చింది చేస్తాడు. అది బుద్ధి లేనివాడు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు లెక్క వేసుకో, దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఏడు, ప్రతి సంవత్సరంలో, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతిసారి కూడుకున్న ప్రతిసారి సంవత్సరాలు అవుతున్నా నీ బుద్ధిపూర్వకంగా క్రియలు మారకపోతే, నీకు ఎప్పుడైనా ఏడ్చావా? దేవుని సన్నిధిలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంతకాలం అయింది, ఇంటెన్షన్గానే నేను ఈ పని చేస్తున్నాను, ఇది చేయకూడదని నాకు తెలుసు, కానీ నేను బుద్ధిపూర్వకంగా నా క్రియ మారట్లా. ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావు దాని గురించి? అందరితో సమాధానంగా ఉండాలని వాక్యం తెలుసు, ఎవరితోనూ గొడవ పడకూడదని తెలుసు. ఒకవేళ గొడవ పడినా దేవుని మహిమ కొరకు గొడవ పడాలని ఉంది. కోపం వస్తే పొద్దునొస్తే సాయంత్రం మర్చిపోవాలని ఉంది. ఏ పరిస్థితి వచ్చినా సమాధానాన్ని వెతికి వెంటాడాలని తెలుసు. కానీ ఇప్పటికీ నీ హృదయంలో ఏదైనా సంవత్సరాల మధ్యలో ఏదైనా చిన్న గొడవ వచ్చిందంటే, నీ పాత స్వభావం బయటకు వచ్చింది అని అంటే బుద్ధిపూర్వకంగా నీ క్రియ మారినట్టా? ఎప్పుడైనా అలా జరిగిందా? నీ పాత ప్రాచీన పురుషుడు బయటకు వచ్చి రెచ్చిపోయి డ్యాన్స్ లేడు నువ్వు చూసావా? గెంతులేడు నీకు తెలుసా? ఆనందించడం నీకు తెలుసా? పాత ప్రాచీన స్వభావ పురుషుడు అంటే ఎవరు? రక్షణ పొందక మునుపు నువ్వు లోకంలో ఎలా ఉండేవాడవో ఆ పని చేయటానికి, ఎప్పుడైనా ధైర్యం చేసి తెగబడడానికి, దేవుని తెలిసిన తర్వాత కూడా దేవుని దగ్గరికి వస్తున్నావు, వాక్యం అంటున్నావు, పరిశుద్ధాత్మ అంటున్నావు, కమ్యూనియన్ అంటున్నావు, ప్రభు బలాల్లో చేయబెడుతున్నావు, పరిచర్య అంటున్నావు, చాలా బాగా చేస్తున్నావు. కానీ బుద్ధిపూర్వకంగా నీ క్రియలు మారని తనము నీకు ఉందా లేదా? నిజం చెప్పండి. నీ బుద్ధిపూర్వకంగా, ఇచ్ఛాపూర్వకంగాను, కోరికపూర్వకంగాను కొన్నిసార్లు తప్పు చేయడం అనేది సహజం, అది పొరపాటుగా వెళ్తుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే బై ఇంటెన్షన్, బై నాలెడ్జ్, బై నోన్, బై మెరిట్, ఖచ్చితంగా నాకు కావాలని నేను ఆ పని చేస్తాను అంతే. ఒక చిన్న మాట చెప్తాను, పురుషులారా జస్ట్ శ్రద్ధగా వినండి. మీ భార్యలను మీరు నిష్ఠూర పెట్టచ్చా? కోప పెట్టచ్చా? బాధ పెట్టచ్చా? మాటలతో, చేష్టలతో, కొన్ని రకాలైనటువంటి ఎత్తి పొడుపు పుల్ల మాటలతో, కవ్వింపు మాటలతో ఏమైనా చెయ్యొచ్చా? బైబిల్ ప్రకారం చెప్పండి. జీవమను కృపావరంలో వారు మీకెవరు? పాలెభాగస్తులు. కాబట్టి నిన్ను వలె నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నీ సగభావం ఆమెను ఎంతో జాగ్రత్తగా, ఎంతో ప్రేమగా చూడాలి. సేమ్ కండిషన్ మీకు కూడా ఉందా లేదా? ఉంది కదా, రైట్. కానీ ఆ సందర్భం వచ్చేటప్పుడు పురుషునిని నీచమైన పదజాలంతో హింసించే మాటలు కానీ, స్త్రీని లెక్కలేని దానిగా, లక్ష్యం లేని దానిగా, అయితే ఏంటి ఆఫ్టర్ ఆల్ అనేటట్లుగా చులకన భావంతో మాట్లాడే పదాలు కానీ మీ ఇంట్లో జరుగుతున్నాయా లేదా? డే టు డే లైఫ్లో అవుతుందా లేదా? రెగ్యులర్గా మీ సీనియారిటీ పెరిగే కొద్దీ మీ ఇద్దరి మధ్యలో
ఆ ఏక శరీరాన్ని మీ పిల్లలు చూసి నిజంగా పెళ్లి చేసుకుంటే మా మమ్మీ డాడీలాగా ఉండాలి అనాలి, కానీ మా మమ్మీ డాడీలాగా మేము అవుతామేమో మాకు పెళ్ళొద్దు అని అనకూడదు. ఖచ్చితంగా అనే రోజుల్లో ఉన్నాయి. ఎందుకు ఆ స్వభావం నీలో మార్పు రాలేదంటే వాక్యం తెలియక, తెలుసు. తెలిసిన తర్వాత నీకెందుకు ఆ పని జరిగింది? బుద్ధిపూర్వకమైనటువంటి క్రియ. దేవుడు అసహించుకుంటాడు ఏంటి? విడాకుల్ని అసహించుకుంటాడు. విడిగా ఉండటం దేవుని చిత్తం కాదు. దేవుని కొరకు ఏ ప్రయాసైనా కలిసి కష్టపడి బాధపడి దుఃఖపడి నొచ్చుకొని ఓర్చుకొని సహించి భరించి ఈ తప్ప క్రైస్తవ్యం ఇంకోటి ఏం లేదు. నువ్వు నిజంగా క్రీస్తుని వెంబడించావంటే ఈ పాఠంలోకి రావాల్సిందే బుద్ధిపూర్వకంగా. కానీ నేను డిసైడ్ అయిపోయాను, నేను ఇంక విన్నో, నేను మారను, నాకు విడాకులే కావాలి, నేను విడిపోతాను, ఈ కోరిక బుద్ధిపూర్వకంగా జరుగుద్దా, ఈజీగా జరుగుద్దా? బుద్ధిపూర్వకంగా. డైలీ రొటీన్ లైఫ్లో ఒక 25 ఏళ్ళు మీరు ఇక్కడ ఈ విషయం మీకు అర్థం అవ్వాలి. ఊరగాయ పచ్చడి కొత్తగా పెట్టినప్పుడంట ఎలా ఉంటుంది? మంచి కలరు, టేస్టు, ఫ్లేవరు, ఫ్రాగ్రెన్స్ అంతా చాలా బాగుంది. కానీ మళ్ళీ పాతదయ్యే కొద్దీ అది కొంచెం ఇబ్బంది అవుతుంది. పాత చింతకాయ పచ్చడి అంటారు, అది విలువైందే, కానీ అది దానికి కలర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి. కానీ వ్యవస్థల్లో ఏది తెచ్చుకున్నా కొత్తది బాగుంటుంది, కానీ మ్యారేజ్ పాతదయ్యే కొద్దీ బాగుంటుంది. ఏం చెప్పాను? మిగిలినవన్నీ కొత్తవి ఉంటాయి. బట్ట కానీ, తిండి కానీ, ఇల్లు కానీ, మీ బంధుత్వాలు కానీ, ఇవన్నీ కొత్తలో బాగుంటాయి. కానీ మ్యారేజ్ రిలేషన్ మాత్రమే పాతదయ్యే కొద్దీ బాగుంటుంది. మరి పాతదయ్యే కొద్దీ నేను నీతో పడలేకపోతున్నాను, విడిపోవాలని ఉంది అని నోట్లో నుంచే మాటలు వస్తున్నాయి అంటే అది బుద్ధిపూర్వకమైన పాపమే కదా, దేవుని వ్యతిరేకమైన దుఃఖపెట్టే మనసే కదా. ఆ స్వభావం నీ హృదయంలోకి వస్తుందంటే నువ్వు తప్పించుకోగలవా తీర్పు? నీకేం దాచింది దేవుని తీర్పు? రక్షణ ఎందుకు వచ్చింది నీకు? తీర్పుని తప్పించుకోవడానికే కదా, నరకాన్ని తప్పించుకోవడానికే కదా, నిత్యత్వంలో సమాధానంగా ఉండడం కోసమే కదా, ప్రభు దగ్గర ఇంట్లో నువ్వు నిత్యత్వం ఆనందించగా ఉండడానికి కొరకే కదా. ఇప్పుడు నీకేం దాచిందంటే అక్కడ తీక్షణమైన అగ్నియు తీర్పు నీకు దాచబడి ఉంది. అంటే తీర్పు ఏంటి? చెప్పిన దానికి లోబడకపోవడం వల్ల శిక్ష. అగ్ని దేనికి? నిన్ను కాల్చడానికి, నిన్ను బయటికి రానివ్వకుండా, నీ పురుగును చంపకుండా బతికుంచి ఏడిపించడానికి. ఈ రెండు తప్పించుకోవడానికి యేసుప్రభు దగ్గరికి వచ్చి తిరిగి మళ్ళీ ఆ రెండింటిని నువ్వు పొందుకుంటున్నావంటే నీ క్రియలు బుద్ధిపూర్వకంగా మారుతున్నట్ట మారనట్ట? ఏదో ఒక సిన్, ఇది నేను భార్యాభర్తల గురించి చెప్పాను. మీ వ్యక్తిగత జీవితాల్లో చూడండి కొన్ని పాపాలు ఉన్నాయి, అది వాక్యానికి వ్యతిరేకం, కానీ అది మరి ప్రతిసారి రిపీటెడ్గా ఏం చేస్తున్నాం? దాన్ని ఆ పని చేయటానికి చాలా సాహసంగా, ఇచ్ఛాపూర్వకంగా కాక బుద్ధిపూర్వకంగా మనం చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏ పని అయితే మీరు ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా మారు మనసు లేనట్లుగా క్రియలు మార్చుకోకుండా నువ్వు చేస్తావో నీ జీవితం దేవుని మందిరంలోకి వెళ్ళిన తరువాత కూడా పశ్చాత్తాపడకపోవటం వల్ల, నీవు ఆ సంఘంలో సభ్యురాలుగా ఉండడం వల్ల, నీ సహవాసంలో కొంతమంది నిన్ను చూసి ఆత్మీయులుగా మోసగించడం వల్ల కొత్త తీర్పు నీ మీదకి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇంత ఎదవగా ఉండి దేవుని మందిరంలోకి వెళ్ళి ఎంత పరిశుద్ధంగా నటిస్తున్నావు ఎందుకు అని దేవుడు అడిగితే ఏం చెప్తారు సమాధానం? అబ్బే లేదు, నేను ఎప్పుడు ఒకేలాగా ఉన్నాను అని అంటే, కానీ నువ్వు ఒకేలాగా కనపడలేదనే విషయం నీ హృదయంలో నుంచి దుఃఖం రాకపోవడాన్ని దేవుడు చూడడా? కాబట్టి మొదటి తప్పుని మన మీద మోపుతాడు. తీక్షణమైన అగ్ని, మంచి తీర్పు మనకుందని మర్చిపోవద్దు. రెండో విషయం చెప్తున్నాను. పలు హెచ్చరికలు వస్తున్నా కూడా నీ లోకపు ఆచారాలను వదలలేకపోయినప్పుడు నిజమైన పశ్చాత్తాపం పడ్డావా? సెవరల్ డెసిషన్స్ ఆఫ్ వార్నింగ్స్ వస్తున్నాయి. చాలా చాలా తీవ్రమైన హెచ్చరికలు వాక్యంలో నుంచి, సేవకుల్లో నుంచి, పరిస్థితుల్లో నుంచి ప్రభావంగా మీ మీదకు వార్నింగ్ చేస్తూనే ఉన్నాడు దేవుడు. పలు హెచ్చరికలు వస్తున్నా లోకపు ఆచారాలు వదలటలేదు. ఎందుకు వదలటలేదు అని అంటే అవి నీకు ఇష్టం, వద్దని తెలుసు, కానీ నీకు చేయటం నీకు ఇష్టం, నీకు నచ్చుద్ది. మరి అలాంటప్పుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ తీర్పు, తీక్షణమైన అగ్ని నీకే ఉన్నాయని నీకు పశ్చాత్తాపడడం, ఆ పరిస్థితి నీకు ఎప్పుడైనా వచ్చిందా? సివియర్ కండిషన్స్, చాలా కాషన్స్. మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే లోకపు ఆచారపు పద్ధతులను దాటడం అని అంటే అది కొంచెం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అని తెలియకపోతే ఈ తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. నాకు దగ్గరికి మ్యారేజ్ చేయాలని ఒక యవనస్తుడు వచ్చాడు. వస్తే ఎప్పుడు అని అడిగాను. మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు అని. సరే, నేను ఆ డేట్లో చూసుకున్నాను, ఈ టైంలోనైతే నాకు ఖాళీగా ఉంటుందని చెప్పాను. చెప్పేటప్పుడు వాళ్ళకి ముందు ఒక 4 కండిషన్స్, నేను వివాహం చేయాల్సి వస్తే నా సంఘమైనా నేను వార్నింగ్ చెప్తాను. 4 విషయాల్లో మొదటిది ఏంటంటే ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరూ కూడా బాప్తిజం తీసుకుని ఉండాలి. ఫస్ట్ కండిషన్. సెకండ్ ప్రయారిటీ, వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవటానికి సిద్ధపడిన తర్వాత వారి వ్యక్తిగత జీవితాలలో తాళిబొట్టు అనేటువంటి లోకపు ఆచారానికి
మీకు అవకాశం లేదు. నేను చెయ్యాలి అని అంటే నా సమక్షంలో అది చేయడానికి వీల్లేదు. కాబట్టి అది చట్ట ప్రకారము భారతీయ రాజ్యాంగం ప్రకారమైనటువంటి 1872 క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తాళిబొట్టు కట్టకూడదు. కాబట్టి నేను తాళిబొట్టు కట్టను, నీకు ఇష్టమైతే పెళ్లి చేస్తాను. కండిషన్ నెంబర్ 2. కండిషన్ నెంబర్ 3, మ్యారేజ్ అనేది ఒకసారి కమిన్స్మెంట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఒంటి మీద కానీ, ఇంటి దగ్గర కానీ, అబ్బాయి ఇంటి దగ్గర కానీ రాట్లు, పసుపు పందిర్లు, ఏంటంటే తాటాకులు, ఈ వ్యవహారాలు, ఇలాంటి లోకానుసారమైనటువంటి పసుపు బొందులు ఇలాంటివి మీరు వేస్తే నేను చెయ్యను. మీరు చేసుకోండి, మీరు పిలిస్తే నేను వస్తా పెళ్ళికి. మీరు ఎలా చేసుకున్నా, మీరు అన్నవరం దేవస్థానంలో పెళ్లి చేసుకున్నాను రమ్మన్నా కూడా నేను వస్తాను. నేను దానికేం అభ్యంతరం. మీ పెళ్ళి నాకు ఇంపార్టెంట్. అక్కడ గుడా దడ బడ నాకు అనవసరం. కానీ నేను చేయాలంటే మాత్రం ఆ తాళ్ళు పసుపులు మీకుంటే కుదరదు. ఆ అక్షంతాలు, ఆ తలంబ్రాలని అలాంటి పనులేం చేయకుండా ఉంటే నేను వస్తాను. 4, మీరు వివాహం అయిన తర్వాత వీధుల ఎమ్మట రిక్షాల్లో కానీ, ఎద్దుల బండి మీద కానీ, గొర్రెల బండి మీద కానీ, కారు మీద కానీ, టాప్ ప్లస్ జీప్ మీద కానీ మీరు ఊరేగించి డీజేలు పెట్టి డ్యాన్సులు వేయడానికి వీల్లేదు. ఈ 4 కండిషన్స్ మీరు చేయకపోతే నేను పరిశుద్ధమైన వివాహం, పరిశుద్ధమైన పద్ధతిలో రూపాయి మీకు తీసుకోకుండా నేను వచ్చి పెళ్లి చేసి పెడతాను. ఇది నా కండిషన్స్. పెళ్ళి అవ్వని వాళ్ళందరూ ముందే డిసైడ్ అయిపోండి. మీకు ఏ రిజిస్టర్ కావాలో చూసుకోండి, నాకు ఏ పాత్ర ఇవ్వాలో కూడా మీరే డిసైడ్. నేను అసలు ఇబ్బంది పడను. మన చర్చ అవతల చర్చ నాకు సంబంధం లేదు. అన్నయ్య రావాలి అని అంటే ఈ 4 ప్రైమరీ కండిషన్స్ అంతే. మీరు నన్ను ఎలా పిలిచి చిన్న వాక్యం చదివించి, ఏది యోహాను సువార్త 2:1-11 చదవమన్నా చదివి దిగిపోతా. అంతేగాని నన్ను కుర్చీలో కూర్చోబెట్టాలి, నాకు ఆ మనసే లేదు. ఆ విషయాలన్నీ మేము చాలా పెళ్ళిళ్ళు చేశాం కాబట్టి మాకు ఇబ్బంది లేదు. సో అయితే ఈ విషయాలన్నీ మీకు హెచ్చరికగా చెప్పడం జరిగింది. ఆ యవనస్తుడు వాళ్ళ అన్నయ్య వదిన వచ్చారు, వాళ్ళ అమ్మ నాన్నగారు వచ్చారు. బాబు, మీ మాట కంటేనా, మీకు తెలియదా? ఖచ్చితంగా మేము ఇలాంటివి ఏమీ చెయ్యం, మీరు ఓకే మాకు డేట్ ఇవ్వండి అన్నారు. సరే చూసుకుని పలానా రోజు వివాహం అని చెప్పాను. వివాహానికి ప్రకటన రాసేటప్పుడు వాళ్ళని పిలిచినప్పుడు మళ్ళీ కండిషన్స్ అడిగాను. అమ్మాయి కుటుంబం కూడా రప్పించి వాళ్ళతో కూడా మాట్లాడి, మీకు సమ్మతమేనంటే అన్నీ సమ్మతమే అంటే, ఈ పని మేము చెయ్యకూడదు అన్నది నీకు చెప్పాను, నువ్వు చేయకుండా ఉంటావు కదా అని అడిగాను. నేను చెయ్యనండి అన్నాడు. అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. సో నేను చెయ్యనండి అన్నాడు. అమ్మాయికి చెప్పాను అంటే లేదండి అన్నారు. ఆ అన్నయ్యని అడిగాను, చెయ్యనండి అన్నాడు. వదిన అడిగాను, చెయ్యమండి అన్నాడు. తల్లిదండ్రులను అడిగాను, చెయ్యమండి అన్నారు. సో రూఢిగా అందరూ మరి ప్రమాణపు హెచ్చరికలను వారు గమనించారు కాబట్టి సంతోషంగా మేము వివాహం చేయడానికి 3 ప్రకటనలు జరిగించాను. ఇద్దరు చర్చకు వచ్చారు. లాస్ట్ మంత్లో మీరు చూసినటువంటి మ్యారేజ్ చక్కగా జరిగింది. పార్వతీపురం మందిరంలో చాలా సంతోషంగా వాళ్ళకి మ్యారేజ్ చక్కగా చేసేసాం. మ్యారేజ్ అయిపోయింది. చిన్న చినుకులు పడుతున్నాయి. దాంతోపాటు చప్పులు చాలా పెద్దగా వినబడుతున్నాయి. ఏంట్రా ఈ చప్పుళ్ళు అని చర్చిలో ఒక పిల్లని అడిగాను. అడిగితే, అన్నయ్య మరి మధ్యలో భోజనాలు పెట్టారు కదా, ఇక్కడి నుంచి ఊరేగింపుకి ఇంటికి వెళ్తున్నారు అన్నయ్య అన్నాడు. ఎక్కడి నుంచి అన్నాను. అంటే వాళ్ళ ఇంటికి దూరంగా భోజనాలు చర్చికి మధ్యలో పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, గ్రౌండ్ అని, మన చర్చ వెనక అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి చర్చికి ఇంటికి వెళ్ళడానికి ఒక చిన్న ఊరేగింపు పెట్టుకున్నారంట. చినుకులు పడుతున్నాయి కదా అంటే, అయినా పర్వాలేదనియా అన్నాడు. మరి ఆ చినుకు చప్పుడు తగ్గింది కానీ ఈ డీజే చప్పుడు పెరిగింది. ఎప్పటి వరకు అనుకున్నారు? 3:30 భోజనాలు ఇలా కంప్లీట్ అయిపోయి 3:30 అలా ప్రాంతంలో నుంచి అక్కడి నుంచి బయలుదేరిన ప్రొసెషను రాత్రి 1:40 వరకు వీధులన్నీ తిరుగుతూ విస్తారమైనటువంటి చప్పుళ్ళు పెట్టుకుని 2 రకాలు, అంటే ఒకవైపు డీజేను, మరొక వైపేమో ఈ డప్పులు ఇలాంటివన్నీ పెట్టుకుని వాళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు. ఊరంతా తిరుగుతూ, ఊరందరిలో ఎక్కడికి వెళ్తే ఆ సెంటర్లో వాళ్ళని వచ్చేసి ఆ నిద్రలో లేచిపోయి ఆ మైకంలో డ్యాన్స్ వేస్తుంటే తాగినోడు పడినోడు కిందన ఆడ మగ తేడా లేకుండా సంఘంలో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది అక్కడ నాట్యం ఆడుతూ ఉంటే అసలు నిజంగా మోషే గుర్తొచ్చాడు నాకు. ఎలియాజర్ ఎంత తిప్పలు పడి ఉంటాడో వాళ్ళని ఆపడానికి, కానీ ఆ విగ్రహం అహరోను ఎంత ఇబ్బంది పడి ఉంటాడో ఆపడానికి. అక్కడికి వచ్చిన తర్వాత వారు తినుచూ త్రాగుతూ ఆడనయ్యిరి, గెంతులు వేసిరి అని ఉంది, నాట్యం ఆడిరి అని ఉంది. అంత చక్కగా వీళ్ళు రాత్రంతా డ్యాన్సులు వేస్తూ వచ్చేసారు. సరే నేనేమనలా, ఎందుకంటే చెప్పవలసింది చెప్పిన తర్వాత వాళ్ళ అన్నగారిని ఒక్కసారి కబురు పెట్టి ఏమైందిరా అని అడిగితే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము వద్దన్నామన్నా ఆ ఊరోళ్ళు ఒప్పుకోలేదనిసారు. అమ్మాయి తాలూకా ఊరోళ్ళు ఒప్పుకోలేదు, అందుకని మేము వేయాల్సి వచ్చిందని. దేవుని మాట నీకు ప్రమాణమా? దేవుని హెచ్చరిక నీకు ప్రమాణమా? దేవుని సేవకుని యొక్క వాక్యానుసారమైన జీవిత క్రమము నీకు ప్రమాణమా? ఎవరో మనుషులు వారి హృదయమును తిప్పివేయుటకు నీ బలహీనతకు జారిపోవటం ప్రమాణమా? ఏది నీకు ప్రమాణం? చాలా ఆచారాలు ఇలాంటి వివాహాలలో మీరు ఎవరో తెలియని వ్యక్తి అక్కడ నిలబడి ఆయన అలాగే అంటాడు, ఇది కూడా చేయండి అని మిమ్మల్ని కదుపుతూ ఉంటుంది, ఏదో పెడతా ఉంటారు.
మీరు వాటిని వద్దు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే చుట్టరికం పోద్ది, పెద్దరికం పోద్ది, మర్యాద పోద్ది. కానీ ఏం చేస్తారు? దేవుణ్ణి సైతం ఏం చేయగలుగుతారు? కొంచెం పక్కకి జరిపి మీరు మీ పనిని మీరు చేయడానికి ప్రయత్నం చేస్తారు. దేవుని పరిధిలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి సంవత్సరాల మధ్య మీకు పలు హెచ్చరికలు వస్తున్నా లోకపు ఆచారాలను నువ్వు వదలలేకపోతున్నావని నింద నీ మీద వేస్తే నువ్వు పశ్చాత్తాపడుతున్నట్టేనా? చాలా విషయాలలో మనం ఎంత బలహీనం అయిపోయామో ఒక మాట చెప్తాను. పిల్లలు, మీరు ప్రార్థన చేశాము, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, పిల్లల్ని తీసుకొచ్చి పాస్టర్ గారు పుట్టుతల తీయండి, పాస్టర్ గారు కొంచెం అన్నం తుడిపి నోట్లో పెట్టేయండి, పరమాన్నం పెట్టేయండి, వెండి స్పూన్ వేసుకొచ్చాం పెట్టేయండి, పాస్టర్ గారు ఉయ్యాల్లో వేయండి, పాస్టర్ గారు ఇవన్నీ అక్షరాభ్యాసం చెయ్యండి. ఇవన్నీ దేనికి సూచనలు? ఎవరికి సంబంధించినవి? నీ బిడ్డ దేవుని దగ్గర నుంచి వచ్చాడన్న నమ్మకం నీకు లేకపోతే మధ్యలో మేము చేస్తాం ఈ పనులన్నీ. గర్భఫలం ఎవరిచ్చారు? దేవుని ఆజ్ఞ ప్రకారము మీ పిల్లల్ని దైవికమైన పరిశుద్ధమైన భయంలోను, వాక్యంలోను, నీతిలోను, దేవుని దయందు, పెద్దల దయందు, వాక్యం ఎందు అన్నీ పెంచాలి. దానికి జ్ఞానం నీకుండాలి. పాస్టర్లుగా ఈ తంతులు, ఈ కార్యక్రమాలన్నీ చేయటం యొక్క ఉద్దేశం ఏంటి? పలుమార్లు హెచ్చరికలు వచ్చినా నీ లోపల మనసు మారట్లేదనంటే నువ్వు పశ్చాత్తాపడకపోగా దాన్ని ఆర్భాటంగా చేస్తున్నారు. చూడండి, అది గొప్ప క్రియగా చేస్తున్నారు, అది పరిశుద్ధమైన క్రియగా చేస్తున్నారు. ఆర్భాటంగా ఫ్లెక్సీలేసి బర్త్డేలు చేస్తూ ఏంటి ఆర్భాటాలు? హెచ్చరికలు చెబుతూ దేవుడు జీవితాన్ని, నీ క్రమమును నడిపించాలని కోరుకుంటే మనసు మార్చుకోకపోవటం అంటే పశ్చాత్తాపానికి అవకాశం ఇవ్వకపోవటం. ఇక్కడ వచ్చిన మాట చెప్పని, మన ఒక వివాహం విషయంలోనే నేను ఈ విషయం చూసేటప్పుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే, అమ్మాయి యేసుప్రభు నమ్ముకుంది, కుటుంబం నమ్ముకోలే. అబ్బాయి యేసుప్రభు నమ్ముకున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, కుటుంబం అంతా అటు ఇటుగా ఉన్నారు. కానీ వారి ప్రారంభంలో వారి పెద్దావిడ, వారి పెద్దమ్మ గారు ఎన్నో విషయాలలో ఆ పిల్లలిద్దరినీ లౌకికమైన లోకపు ఆచారాలు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంత విచిత్రం అంటే, పాస్టర్ గారి ఇంటి దగ్గర బయట పెద్ద మామిడాకులు, కొబ్బరాకులతో పందిరేయించింది ఆవిడ. అమ్మాయి తాలూకా పెద్దావిడ, పేరెంటాలట ఆవిడ చెప్పినట్టు వీళ్ళు చేస్తారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా అండి, నేను ఇలా వాక్యం చెప్పి కిందకు వచ్చేటప్పటికి, కిందకి దిగుదామని వచ్చేటప్పటికి, బాబు కొంచెం చూసుకోండి తగులుతుంది అంది. ఏంట్రా అని చూస్తే అక్కడ తిరగలరాయి పెట్టింది. అంటే ఏం చేస్తుంది నెక్స్ట్ తెలుసా? అమ్మాయి కాలు మీద అబ్బాయి కాలు తొక్కుతాడు, అబ్బాయి కాలుని అమ్మాయి తొక్కుద్ది. ఎక్కడ? చర్చిలో. ఎందుకు ఆవిడ ఈ పని చేస్తుంది? వెంటనే మైక్ తీసుకున్న మాట చెప్పాను, ఇది వివాహం వాళ్ళ జీవితానికి ప్రారంభం, ఒక తరానికి ఆరంభం, ఒక క్రమానికి ఆరంభం. ఆరంభమే పరిశుద్ధంగా లేకపోతే అంతం ఎలా ఉంటుంది? ఇది జీవితము. ఒక భార్య, ఒక భర్త, ఒక కుటుంబంగా కట్టబడి దేవుడు వారిని దీవించబోతున్న ఒక విశ్వాస పరిశుద్ధతకు తార్కాణంగా పెట్టబోతుంటే, ఈ రోజు నుంచి ఈ లౌకికమైన లోకపాచారాలను నువ్వు చేరుస్తూ ఉంటే, లోపలికి పాలు పొంగించడం దగ్గర నుంచి చెత్త పనులన్నీ, ఈ పనులు చేయటం యొక్క ఉద్దేశంలో నువ్వు సమర్థిస్తున్నావంటే దేవునికి విలువిస్తున్నట్ట, ఇవ్వనట్ట? నీ కొరకు దాచి ఉంచిన తీక్షణమైన తీర్పు, ఆ తీక్షణమైన అగ్ని ఎవరి కోసం ఉన్నాయి అనుకున్నారు? ఇది బయట వాళ్ళ కోసం ఉన్నాయా? ఎవరి గురించి ఉన్నాయి? ఒకసారి వెలిగించబడి రక్షణ యొక్క పరసంబంధమైన వరమును రుచి చూచి తిరిగి బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే ఇవే. ఒప్పుకోకపోవటం, వార్నింగ్స్ తీసుకోకపోవడం. కృప ఏంటో చెప్తాను మీకు. దేవుడు పలుమార్లు మీకు అవకాశం ఇస్తాడు, ఇంకోటి అవకాశం ఇస్తాడు. ఏ అవకాశాన్ని మీరు తప్పిపోతున్నారో చూసుకోండి, అది ఎంతో ప్రమాదకరంగా మారిపోద్ది నీ జీవితంలో. పశ్చాత్తాపడాల్సిన అనుభవము నువ్వు ఒప్పుకోకపోతే, క్రీస్తులో ఆ నూతన సృష్టి యొక్క అనుభవాన్ని నువ్వు చూడలేక, భౌతికంగా క్రీస్తుని పట్టుకున్నానని సంఘంలో ఉండి నువ్వు నేరుగా వెళ్ళేదే నరకంలోకే. నేను చెప్పలేదు, బైబిలే చెప్పింది. మూడో విషయం చెప్తాను. మంచి సహవాసం, మంచి సహచర్యం నీకు ఉన్నప్పటికీ కూడా, మంచి ఫెలోషిప్ అంటే వాక్యానుసారము నీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు నిన్ను ప్రోత్సహించి సంపూర్ణతలోకి నడిపించేలాంటి ఆ సహచరులు నీకు ఉండేప్పటికీ, సహోదరులుగా ఉన్నప్పటికీ కూడా, నీ కోరికలు అదుపులోకి లేకపోతే, నీ కోరికలు, నీ అంతరంగంలో ఉండేటువంటి నీ కోరికలను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అని అంటే అక్కడ నువ్వు పశ్చాత్తాపడాలి. నీ ఫెలోషిప్, నీ ఫెలో పీపుల్, నీ సహచరులు మరియు నీ సహవాసము నిన్ను నీ భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన కోరికలను అదుపు చేయడానికి ఉపయోగపడకపోతే నువ్వు పశ్చాత్తాపడాలి. నీ కోరికలు ఎన్నో ఉండొచ్చు, ఏవో చేయాలని ఉండొచ్చు, కానీ ఆ కోరికల మీద నీకు అదుపు చేయటం అనేది నీ ఫెలోషిప్ నీకు ఇవ్వాలి. నీ ఫెలోషిప్లో ఉండేటువంటి ఫెలో బ్రదర్ అని నీ సహోదరులు నీకు ఇవ్వాలి. వాటి మీద నుంచి నువ్వు తెచ్చుకోగలగాలి, వాటి దగ్గర నువ్వు నేర్చుకోగలగాలి. అరే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎవరితో మాట్లాడుంటే ఆయన గడ్డి పెట్టి ఉంటాడు, ఏమనుకుంటున్నావు నువ్వు? క్రైస్తవుడు కదా, ఇలాంటి పద్ధతి ఏంటి,
ఇలాంటివి మనం చేయకూడదు కదా బ్రదరు అని చెప్పే, అమ్మో తప్పు, నేను ఇది చేయకూడదు, అయితే వాళ్ళు చేయరు అనమాట, అయితే నేను ఎలా ఉండాలి అని, సార్ మీరు చెప్పింది నిజమే బ్రదరు, నేను ఎందుకో చేయాలనుకుంటున్నాను, నేను మానేస్తున్నాను అని సహోదర ప్రేమను బట్టి వాడు పురుగొల్పబడి, హెచ్చరించబడి, బుద్ధి తెచ్చుకొని స్థిరపరచబడతాడు. అప్పటికీ నీ జీవితంలో ఇంకా ఇలాంటి మంచి సహవాసం ఉండి కూడా, వాక్యపు బోధ నీకు ఉండి కూడా, వాక్యపు జీవము నీకు దొరుకుతూ కూడా, క్రీస్తు యొక్క సహవాసంలో ఉండే సహోదరులు నీ పక్కన కూర్చుంటూ కూడా, నీ ఫెలోషిప్లో నీకు ఇంకా నీ కోరికలు అదుపు నీకు రాలేదు అనంటే ఖచ్చితంగా నువ్వు పశ్చాత్తాపడాలి. నీ కోరికలను నువ్వు ఎందుకు అదుపు చేయలేకపోతున్నావో ఒకసారి ఆలోచించుకోండి. ఓ సహోదరుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు మీరు ఈ మాట ఏ రోజు ఒకరోజు మమ్మల్ని వార్నింగ్ ఇస్తారని మాకు తెలుసు, కాకపోతే మేము అదుపులోనే ఉన్నాము అనే ధీమాతో మేము ఈ తప్పు చేస్తున్నాం అన్నాడు. ఏంటో చెప్తాను, మీరు దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి. ఉపవాస ప్రార్థనలు 2 రోజులు చెప్పారు ఆ చర్చిలో. 2 days ఫాస్టింగ్ ప్రేయర్, అందరూ బాగానే ఉన్నారు. 2వ రోజు మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళకి ఉపవాస ప్రార్థన ముగించబడింది. వారి ఇంటికి వెళ్ళి వంటలు చేసుకుని, అంటే 2 రోజులు చర్చిలోనే ఉండాలి, మొదటి రోజు నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు. అలాగే 2వ రోజు కూడా ఉన్నారు. 3 గంటలకి వారు ముగించబడి వారి ఇంటికి వెళ్ళి వారు వంటలు చేసుకుని సాయంత్రకాలం 5 గంటలకు ప్రార్థన చేసుకుని ముగించుకుంటారు. ఇది వారికి ఉన్నటువంటి ప్రతి నెలలో 2 రోజులు ఉపవాస క్రమం ఉండేటువంటి ఆ మందిరం, ఆ సంఘం. ఆ పాస్టర్ గారు చాలా ఖచ్చితంగా వాక్యానుసారము మంచి జీవంలో నిలబడతాడు. ఆయన ఉప్మా తినేసి వాక్యం చెప్పడు, ఆయన కూడా వీళ్ళతో పాటు అక్కడే కూర్చొని ఉంటాడు. చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన, ఖచ్చితంగా ఉంటాడు. అయితే నేను చెప్తున్నటువంటి ఆ సహోదర బృందం నాకు కూడా బాగా తెలిసినటువంటి సహోదరులు. ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు నేను కొంతమందికి చెప్పాను, నాయన మీరు ఆ ఊర్లో ఉంటే కనుక ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళండి అని. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఫెలోషిప్ ద్వారా చాలా చక్కగా బలపరచబడుతున్నారు. అయితే ఈ ఫెలోషిప్ నుంచి మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఆ గ్రామంలో, ఆ సంఘంలో చేరినటువంటి కొంతమంది సహోదరులు, ఆ ప్రదేశంలో ఉన్న కొంతమంది సహోదరులు ఆత్మీయంగా మంచిగా బలపడడం, వాక్యాన్ని బట్టి వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఈ మెసేజ్లు అక్కడ వింటున్నారు, ఇలా కాదండి అలా అని తెలుసుకున్నారు. దే ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, పర్ఫెక్ట్. ఈ ఫాస్టింగ్ 3 గంటలకు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉండేటువంటి ఒక భోజన మండీకి వెళ్ళారు. వంట ఆవిడ చేసుకుంటాడు ఇంటికి వెళ్ళి, బాధ కాబట్టి అందరం కలిపి ఆ హాల్లో బిర్యానీ తినేద్దాం, అందరం కలిపి భోజన మండీకి వెళ్దామని చెప్పి మన సహోదరులు వాళ్ళ సహోదరులు కలిసి భోజనాల మండీకి వెళ్ళారు. మండీ ఏమంటారు దాన్ని, అరేబియన్ నైట్స్. ఓ పెద్ద కంచం పెట్టి దాని మీద కుమ్మం తీసుకొచ్చి బుద్ధమరిచ్చాడంట. ఎవడికి కావాల్సింది పీక్కు తింటమే, అది ఏదో అన్నీ కలిపి. ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు నుంచి కడుపు మంట మీద ఉన్నారేమో, ఇంటికెళ్ళి వంట చేసుకుని ప్రార్థన చేసుకుని అంత టైం వేస్ట్ అని చెప్పి వీళ్ళు తినడం ప్రారంభించారు. విచిత్రం ఏంటంటే ప్రతి నెల ఉపవాస ప్రార్థన ఎప్పుడు అవుద్దానే ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసిన బాధాకరమైన విషయం ఏంటంటే, మొన్నటి వారం పాస్టర్ గారి ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు పాస్టర్ గారిని తీసుకెళ్ళకపోయారు, వాళ్ళ ఆవిడ్ని వాళ్ళ పిల్లల్ని కూడా మన సంఘం, అదే మన సంఘం ప్లస్ వాళ్ళ సంఘం ఈజ్వల్ టు దేవుని సంఘం తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోతే పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, అయ్యగారు దుష్ట సహవాసం మంచి నడవని చెరుపుద్ది అన్నారు కదా, ఇజ్రాయేలీలు మిశ్రిత జనం యొక్క మాంసాపేక్షను ఆపలేకపోయారన్నారు కదా, ఏం చేద్దాం సార్ అన్నాడు. ఏమైందన్నా అన్న. ఏమైందంటావేంటి, మీ చర్చోళ్ళు మా చర్చోళ్ళు కలిసి ఎప్పుడు ఉపవాస ప్రార్థన డేట్లు అడిగి ఆ 2వ రోజు మధ్యాహ్నం మా ఆవిడ్ని పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. ఏం చేయను, ఆత్మీయ ఆకలి కొరకు వెళ్ళి శరీరక ఆకలి తీర్చుకోవటానికి ఆత్మీయ ఆకలి కలిగించేటువంటి కోరిక దినాన్ని ఎదురు చూస్తున్నారేమో. ఏం జరుగుతుంది అల్టిమేట్గా చెప్పండి. ఇక్కడ మనం వాక్యం యొక్క హెచ్చరిక ఏంటి, మీరు తిండిపోతులు అవ్వచ్చా, అవ్వకూడదు. మాంసాపేక్ష అధికంగా ఉండొచ్చా, ఉండకూడదు. అయితే గొంతుకి ఏం చేసుకోవాలి, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వెళ్ళి ఆ మధ్యలో పడి అవి తింటున్నామంటే మన శరీరం పవిత్రమవుతుందా అపవిత్రమవుతుందా, నీ హృదయం పరిశుద్ధమవుతుందా అపరిశుద్ధమవుతుందా, నీ జీవితం దేవుని యొక్క సాక్షిగా మారుతుందా, లోకపు తిండిబోతుగా మారుతున్నావా. మీరు తిండిబోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని హెచ్చరిక కదా. కుక్కలు అన్నాడు ఆ తిండిబోతుల గురించి మాట్లాడేటప్పుడు. ఎందుకంటే అవి ఆతురపడి తింటాయి కుక్కలు. ఒక లేబర్డార్ని కొనుక్కోండి, అది పెంచుకోండి, అది ఎలా తింటుందో చూడండి, మీకు దానికి తేడా ఉండదు. ఎందుకో తెలుసా, ఇప్పుడు తిన్న వెంటనే మళ్ళీ అరగంటలో మీరు పెడితే అంతే తింటుంది. మరి ఎన్ని అరగంటలో మీరు పెట్టండి అంత తినేద్దండి. మీరు 5 kg ప్యాకెట్ ఒక రోజులో తినేద్ది. అది మామూలుగా ఇంకేదైనా కుక్క అయితే అది నెల రోజులు తింటుంది, ఇది 1 రోజులో తింటుంది. అంత గొప్ప తిండి మందే. అది బైబిల్ చెప్పిన మాట చెప్తున్నా. అంటే ఒక వ్యక్తి జీవితంలో, ఒక దేవుని సన్నిధిలో, దేవుని ద్వారా నా కోరికను చంపుకోవడానికి, నా తిండిని చంపుకోవడానికి నేను బతకలేని మనిషిని ఏ రోజు దొరికినా తినాలి, ఎంత దొరికినా తినాలి, ఎంత గొప్పది తినాలి, రాత్రి పగలు లేకుండా తినాలి, ఎప్పుడైనా పర్వాలేదు తినచ్చు, ఈ ధోరణి
నేను క్రీస్తు స్వభావంలోకి తీసుకొస్తుందా, లోకపు బలహీనతలోకి తీసుకెళ్తుందా? ఇది నువ్వు చేసావా, వాళ్ళు ఎందుకు చేశారు, నీ బుద్ధి ఏమైంది నేను ప్రశ్నించను. నీకు ఫెలోషిప్ ఉండి, సహవాసం నీకుండి, బ్రదర్ అని నీకుండి, సహోదరులు నీకుండి, నీ శరీరంలో కోరికను చంపలేకపోయిందంటే ఏమనాలి? పైగా వీళ్ళెళ్ళి వాళ్ళని ఏం చేశారు, ఈడ్చుకెళ్ళారు. నేను చెప్పాను, పాస్టర్ గారు మీకు సముచితమైన నిర్ణయం మీరు తీసుకోండి, వాళ్ళు నా చర్చ అని నేనేమి మీకు తాకట్టు పెట్టలేదే. దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. వాళ్ళిద్దరూ కూడా దేవుని సంఘమే. మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా చక్కగా ఇవ్వండి. వాళ్ళకి బుద్ధి చెప్పేలాగా మీరు జ్ఞానంతో చెప్తారో, మరి హెచ్చరికతో బెత్తంతో రావాలా అని అడిగాడు, బెత్తంతో వస్తారో వెళ్ళండి, మీ ఇష్టం. అంతేగాని నేనైతే దాన్ని ఏమీ సరిచేయలేను. ఎందుకంటే ఆ బలహీనత నా సంఘంలో కూడా ఉంది. నా సంఘంలో కూడా తిండిపోతులు ఇంకా మారలే. శరీరానుసారమైన తిండికి పడి చచ్చిపోతూ ఉన్నారు. కాలము సంపూర్ణమైపోతుందని బుద్ధిని తెలుసుకోలేకపోతున్నారు, కోరికలను చంపుకోలేకపోతున్నారు. ఒక్క నెల రోజులు మీరు ఏ రకమైన బయట ఫుడ్ తినకుండా డిలీట్ చేయండి మీ యాప్లన్నీ చూద్దాం. అఫ్కోర్స్ వాళ్ళు వస్తారేమో మీ దగ్గరికి, ఏమని ఆ జొమాటో వాళ్ళు వచ్చి అదేంటి మీ నుంచి ఆర్డర్ రాలేదని. అంటే ఎందుకు అనంటే మనం చేసుకోలేకపోతున్నాం. కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆ మాంసాపేక్ష లేక అధిక ఆహారాపేక్ష, ఆ రుచి అనేటువంటి బలహీనత, వాక్యపు హెచ్చరికలకు మనం నిలబడలేకపోవడం, ఈవెన్ ఫెలోషిప్లో ఉండి కూడా దాన్ని మనం గెలవలేకపోవటం, అది ఎంతో శోధనగా మారుతుంది. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటి చాలా విషయాలు దేవుని వాక్యపు హెచ్చరికలు మన దగ్గరికి వస్తున్నా కూడా మనం దానిలో నుంచి మారలేకపోవటానికి, ఆ కోరికలని అదుపు చేసుకోలేకపోతున్నాము అని అంటే ఖచ్చితంగా నువ్వు సహవాసంలోకి వచ్చి నువ్వేమేలు మార్పు పొందలేదని పశ్చాత్తాపడాల్సిన సంఘటన అని నిజంగా నీకు తెలుసా? 4వ విషయం, వాక్యము నాకే అనిపించి. వాక్యం చెప్పేటప్పుడు కొంతమందికి ఏమనిపిస్తుంటుంది, బాబా భలే చెప్పారండి బాబు, నాకే అనిపించి పాపాన్ని సీరియస్గా తీసుకోకుండా చేస్తూ ఉంటే నేనేమనాలి? వర్డ్ మాత్రం నాకే, పాస్టర్ గారు ఇవాళ మొత్తం నా కోసమే చెప్పినట్టు ఉందండి అంటారు. పాపాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకుని దాన్ని మానరు. అమ్మో ఇది తప్పు అని అనరు. కానీ వర్డ్ మాత్రం నాకే, నా కోసమే చెప్తున్నాడు, కానీ సీరియస్గా ఆ పాపాన్ని మానరు. అప్పుడేమనాలి? అది బలహీనత కదా. మీరు లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించిన యెడల దేవుని ప్రేమ మీలో ఉండదు. తెలుసు దేవుని ప్రేమ మనకు ఉండదు, మనం ప్రేమించకూడదు. కానీ ఎన్ని ప్రేమిస్తుంటాం మనం. అప్పుడు వాక్యం మన దగ్గరికి వచ్చింది అనుకుంటే, అయ్యో బాబు పాస్టర్ గారు మా గురించే చెప్పినట్టు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. వదిలేసావా నువ్వు మరి లోక ప్రేమ? వదలవు, దాని చుట్టూ తిరుగుతావు, దాని దగ్గరికే వెళ్తావు, ఆ వస్తువునే చూస్తావు, దాని గురించి ప్రార్థన చేస్తావు, దాని గురించి ఉపవాసం ఉంటావు, ప్రభువుకి లంచం వేస్తావు మళ్ళీ ఏకంగా ఒక్కసారి. ఎందుకు అలాంటి పరిస్థితులకు మనిషి తెగబడుతున్నాడు? హృదయం ఎందుకు ముందుకెళ్తుంది? దట్ ఈస్ ఎ మిస్టేక్. ఏంటంటే నీకు వాక్యం యొక్క ప్రభావము నీ శరీరం మీద శక్తివంతంగా పనిచేయటానికి నీ మనసు యాక్సెప్షన్ లేదు, ఒప్పుకోదు. సంఘంలో ఉండాలి, వాక్యం వినాలా, ఉండాలి, టైము సూపర్ పంక్చువాలిటీ, రెఫరెన్సులు అమ్మాయి చెప్పేదానికన్నా వేగంగా చెప్పగలవు. కానీ లైఫ్లో ఏమి ఆ కోరికలను, ఆ రకమైనటువంటి బలహీనతను, పాపము విషయంలో సీరియస్గా తీసుకోకుండా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఏమనాలి? నేను ఇది డే టు డే లైఫ్ గురించి మాట్లాడుతున్నాను. మీరు ఏదో పెద్ద 10 ఆజ్ఞలు తప్పారని నేను మిమ్మల్ని నిందారోపణ చేయట్లే. ఎవ్రీ డే మీకు తెలుసు మీరు చేయకూడదని. దేవుని స్వభావం ఎలా ఉంటుందో మీకు తెలుసు, యేసు ప్రభు ఎలా చేస్తాడో మీకు తెలుసు, యేసులో ఉన్నవారు ఎలా ఉండాలో మీకు తెలుసు, ఆత్మ సంబంధులు ఎలా ఉండాలో మీకు తెలుసు, ప్రకృతి సంబంధాలు ఎలా ఉండకూడదో మీకు తెలుసు, భూ సంబంధమైన జ్ఞానమును దాటి ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎలా ఉండాలో మీకు తెలుసు. అలా చెయ్యకుండా మీకు మీరుగా మీ ఒరిజినాలిటీని మీరు చూపించుకోవడానికి ప్రతిసారి తిప్పలబడుతుంటే మరి పాపాన్ని మీరు వదిలేసినట్ట, సీరియస్గా తీసుకుంటున్నట్ట, చాలా క్యాజువల్గానే మారుతున్నామే, చాలా సరదాగా మనం తీసుకుంటున్నామే. వీఆర్ నాట్ సో సీరియస్ అబౌట్ ద సిన్ వాట్ వీఆర్ కమిటింగ్ ఎవ్రీ డే. అంత దుఃఖం లేదే, అయ్యో అనే ఏడుపు మనకు రాలేదే. ఆ పాపం విషయంలో నువ్వు నిజంగా పశ్చాత్తాపడాల్సినంత దుఃఖం నీకు రాకపోతే నువ్వు లోకపు ఆచారపు ఆత్మతో నడిపించబడుతున్నావు, దేవుని ఆత్మ కాదు అది. నువ్వు భాషలు మాట్లాడు, పాటలు పాడు, ఆరాధన చేయి, వాక్యం చెప్పు. నీ లైఫ్లో ఆ సిన్ అనే దాని మీద నువ్వు ప్రభుత్వం చేయాలి, అంతేగాని అది నీ మీద ప్రభుత్వం చేయకూడదు. కాబట్టి ఎక్కడైనా నాకే అనిపించి పాపాన్ని సీరియస్గా తీసుకోలేకుండా నువ్వు చేస్తున్న ఏ పని అయినా దేవుని యొక్క తీవ్రమైన తీక్షణమైన తీర్పు అగ్ని నీ కొరకు దాచబడి ఉందని నువ్వు ఎరుగువా? వాక్యమును తెలుసుకున్న తరువాత, ఒకసారి వదిలేసిన తర్వాత ఇప్పుడు నాట్ సో సీరియస్ అయిన కొన్ని విషయాలు చెప్పనా? ఒకప్పుడు చాలా సీరియస్, ఇప్పుడు నాట్ సో సీరియస్. ఫస్ట్లో మీరు ఆరాధనకు పాటలు పాడుకోవటం, దేవుని యందు ఆనందించటం, ఇవన్నీ మొదట్లో బాగానే ఉంటాయి. ఆ తర్వాత ఆరాధనలు అవన్నీ టీవీలో చూడడం అలవాటు అవుద్ది.
కరోనా వల్ల అలవాటు కాదు, మామూలుగా కూడా నెక్స్ట్ భక్తి పాటలే కదా, టీవీలో వస్తున్నాయి కదా, స్టీఫెన్ పాల్ గారి మెసేజే, ఆలివ్ అన్న మెసేజే, సతీష్ కుమార్ మెసేజే, అన్నీ మెసేజ్లే, అన్నీ దేవునివే. గాడ్ టీవీ, కలవరి టీవీ, ఇంకేదో టీవీ, ఆరాధన టీవీ, దాని పక్కనే సుమన్ టీవీ, దాంతోపాటే జెమినీ టీవీ, ఇవన్నీ టీవీలు. సో ఇవన్నీ దానిలోకి నెమ్మదిగా షిఫ్ట్ అయ్యాయి. తప్పేం లేదు, మీరు దేవుని సన్నిధిని వాక్యమును వినడానికి మీ ఫోన్లో కళ్ళు పెట్టేస్తున్నాయి కాబట్టి టీవీలో పెట్టుకున్నారు. దాని నుంచి నెమ్మదిగా సీరియళ్ళు, నెమ్మదిగా సినిమా, నెమ్మదిగా లోకానుసారమైన పరిస్థితి. ఇక్కడ దేనికి కూడా ఏమనుకుంటామంటే, ఒకప్పుడు దేవుని సన్నిధిని గురించి నీకు ఇచ్చినటువంటి ప్రయారిటీలో టీవీ ఉండకూడదని కేబుల్ టీవీ తీసేసిన వాళ్ళు పెద్ద 70 అంగుళాల టీవీలు గోళ్ళకి ఎక్కించేశారు. ఏమనాలండి? కేబుల్ ప్రమాదం, మా పిల్లలు పాడైపోతారు, సమ్మర్లో మేము ఇంటి దగ్గర దేవునితో బతికిస్తాం మా పిల్లల్ని అని చెప్పి కేబుల్ టీవీలోకి నష్టం కలిగించేసి ఇప్పుడు ఇంటిలోనే పొల్లట్టేస్తున్నారు. డాంగిల్ పెట్టుకుని ఎవరికో సంబంధం లేకుండా ఎవరికి తెలియదు అన్నట్లుగా. అంటే ఇక్కడ సీరియస్నెస్ ఏమైంది చెప్పండి? నెమ్మదిగా ఏమైంది? దేవుడు ఇంపార్టెంటే, చర్చికి టైంకి వస్తారు, అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. స్లోలీ ఏమవుతుంటాయి? పార్టీలు, పబ్బులు, క్లబ్బులు, సినిమాలు, షికార్లు, ఆనందాలు, సుఖాలు, విలాసాలు, ఏది తగ్గదే. కానీ భక్తి సీరియస్. ఇక్కడ ఏంటంటే దేవుడితో నేనున్నాను, దేవుని కొరకు నేనున్నాను అనేటువంటి ఆ ప్రదర్శన, నీ వేషధారణ ఎక్కడ తగ్గకుండా షో చేసుకుంటాం, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ అలాంటి బలహీనత వాక్యము నాకే అని చెప్పిన తర్వాత నేను దానికి లోబడి ప్రారంభ దశలో ఉన్న స్థితిలో ఈరోజు నేను లేకుండా దాన్ని డైల్యూట్ అయ్యానంటే ఏమనాలి చెప్పండి? దాని వీక్నెస్ని ఏమనాలి? యాక్సెప్టెన్స్ నీదేనా, దేవుందా? దేవుడు ఒప్పుకున్నాడా? నువ్వే చేసావా ఆ పని? ఆ తగ్గిపోవడంలో నువ్వే చేసావా ఏమైనా? స్లోగా మనమే దానికి ఏమవుతున్నావు? ఆత్మీయతను తగ్గించుకుంటున్నావు. వర్డ్ నీకే అనిపిస్తుంది కానీ నువ్వు చెయ్యవు. నెంబర్ 5, ఆత్మీయమైనటువంటి హెచ్చరికల ద్వారా నా వెనుక వారు ముందుకు పోతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా దుఃఖపడ్డావా? నీకన్నా వెనకతలు వచ్చిన వారు ఎప్పుడైనా ముందుకు వచ్చి దేవుని సన్నిధితో, దేవుని మాటతో, దేవుని జీవంలో, ఆత్మలో, స్పిరిచువల్గా వారిలో ముందుకెళ్ళిపోయి వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా, వెనుక ఉన్నవారు కడపడ వారు ఏమవుతారు? అప్పుడు అలా అవుతున్నప్పుడు నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగిందా? నవ్విసుకుని సిగ్గుపడిపోయి వాళ్ళు వెనకొచ్చేస్తారులే అంటావా? వాక్యం ఏం చెప్తుంది? మొదటి వారు. కాబట్టి వెనకతలోడు ముందుకు వచ్చాడు అని అంటే ఆ ముందుకెళ్ళాడు ఎలాగైనా వెనకొచ్చేస్తాడులే అన్న ధీమానా నీకు? ఎప్పుడైనా ఫీల్ అయ్యావా అలాగా? వాళ్ళు నాకన్నా వెనకతలు వచ్చి ఆత్మీయతలో, వాక్యానుసారమైన జీవితంలో, పిల్లల్ని పెంచడంలో, వాళ్ళు నిలబడడంలో, వాళ్ళు స్థిరపడడంలో పర్ఫెక్ట్ అయ్యారు అన్న సాక్ష్యం కొంతమంది మీద నువ్వు విన్నప్పుడు నువ్వు నిజంగా బాధపడ్డావా? దాని విషయం పక్కకు పెట్టండి, నేను దాన్ని ఇంకో రకంగా చెప్తాను, మీకు అర్థమవుతుంది. మీరు మొదటి వారా, కడపటి వారా? ఏ ప్రశ్న బాలేదా? ఇప్పుడు మీరు ఎవరు? మొదటి వారా, కడపటి వారా? కొంతమంది ఏం చెప్తారు తెలుసా? పాస్టర్ గారు చర్చి కట్టినప్పటి నుంచి నేను ఉన్నాను అంటాడు. ఎవడు? మొదటివాడు. ఇప్పుడు ఆడిని అడుగుతున్నాను, నువ్వు మొదటివాడువా, కడపటోడువా? పాస్టర్ గారు ఎన్నిళ్ళు మారారో అన్నిళ్ళలోనూ, అన్ని చర్చిల్లోనూ నేను ఒకసారి ఒక పాస్టర్ గారి గురించి నేను వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తే, ఆ పాస్టర్ గారు పెద్ద ఆయన, వాళ్ళ తాతగారు అంట చర్చిలో పడుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాను. అయ్యగారు ఫౌండర్ ఈయనండి అని అంటే ఆయనకు వందనాలండి అని చెప్తే మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో, అవునా నాయన నీ మెసేజ్ అంతా ఇక్కడ నాకు మైక్ పెట్టారు, ఇక్కడ వినపడుతుంది, విన్నాను, చాలా సంతోషం అని లేచి కూర్చున్నాడు. ఆయన నాకు మంచినీళ్ళు ఇచ్చారు తాగమని. ఆయనతో కూర్చుని కాఫీ తాగాను. కాసేపు వాక్యం చెప్పేశాక ఒక అరగంట సేపు ఆయనతో ఫెలోషిప్ చేస్తున్నప్పుడు ఆయన నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఎవరు? ఆ పెద్ద ఆయన. నా మాట విని నిజంగా నా యవ్వన కాలంలో నేను ఎంత రోషంతో ఉన్నానో ఈ వయసులో నీ రోషం చూస్తే నాకు అర్థమైంది, చాలా ఆత్మలో ఆనందించాను బాబు అని చెప్పి నా గురించి చాలా ఆనందిస్తూ సడన్గా ఒక మాట అడిగాడు. మీరు చర్చి ప్రారంభించి ఎన్నేళ్ళు అయ్యింది నాన్న అన్నాడు. అన్న అయ్యగారు ఇప్పటికి సుమారు 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయ్యిందండి అన్నాను. మందిరపు సేవేనా, పరిచర్యనా అన్నాడు. అవునండి, దేవుని మందిర పరిచర్యనండి, సేవేనండి అన్నాడు. మంచిది. 25 ఏళ్ల నుంచి నీతో ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. ఆల్ దిస్ 25 years నిన్ను ఫాలో అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడిగాడు. వెంటనే నేను అన్నాను, అయ్యగారు ఎవరో తప్పిపోలేదండి, అందరూ చాలా స్థిరంగా ఉన్నారండి, దేవుని యొక్క మాటను బట్టి రెగ్యులర్గా ఫెలోషిప్లో ఉండేవాళ్ళే ఉన్నారండి అన్న. మరి నీ మందిరాన్ని విడిచి ఎవ్వరూ బయటికి వెళ్ళిపోలేదా అని అడిగాడు. అడిగితే నేను లోపల నిజం అబద్ధం రెండు ఏం చెప్పాలని మైండ్లో ప్రశ్నించుకుంటూ
పెద్ద ఆయన కదా, ఆయనకేం తెలుసుదిలే అనేటట్లుగా నిజమే చెప్పేద్దాం అని డిసైడ్ అవుతూ, అయ్యా కొంతమంది వెళ్ళారండి అన్నాను. కొంతమంది వెళ్ళారండి అన్న తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశాడు. నీ మందిరం నుంచి ఉద్యోగాల రీతి కానీ, పెళ్లి చేసుకుని కానీ, ఇతర కార్యక్రమాల నిమిత్తం కానీ ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు నీ దగ్గర ఉన్నప్పుడున్నంత తీవ్రతతోనే ఉన్నారా అని అడిగాడు. అక్కడ నా మనసు, నా గాలి ఊడిపోయింది, చలబడిపోయింది, నా టైర్ ఫ్లాట్. ఏం చెప్పాలి సాక్ష్యం? ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ ఉన్నా అక్కడంత ఫైర్తో, అంత రోషంగా, అంత మండింపుతో, నీకు తెలిసిన నీవి విశ్వాసం యొక్క మూలాలు పట్టుకెళ్ళారు కదా, అలా మండించబడుతున్నారా అని అడిగాడు ఆ ముసలాయన. అది నేనెలా చెప్పగలను అని అంటే, నీవు అబద్ధపు పరిచర్య చేస్తున్నావు నాయనా అన్నాడు. అదేంటి సార్, నేను అబద్ధపు పరిచర్య చేస్తున్నానా? నా ఎదుట ఉన్నప్పుడు నేను తీవ్రంగానే బోధిస్తానే అని అంటే, అవును, నీ తీవ్రత అవతల వ్యక్తిని ఎక్కడికి వెళ్ళినా నడిపించలేకపోతుంది అని అంటే, నీ దగ్గర వేషధారులు ఉన్నారని, నువ్వు వేషధారులకు బోధ చేసే వేషధారివని నాకు అర్థమైంది అన్నాడు. మీకు తెలుసో తెలీదో, నా పరిచర్యలో ఆ ప్రదేశంలో ఆ దైవజనుని కలుసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 2 రోజులు నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకుని నా ప్యాటర్న్ ఆఫ్ టీచింగ్ అంతా మార్చేశాను. నా బోధ మారిపోయింది. మీకు తెలియదు నేనేం మారిపోయానో, నా బాధ ఎందుకో, నా బోధ ఎందుకు మారిందో చాలామందికి తెలియదు. మీకు కావాల్సింది మాత్రమే మీరు ఎంచుకున్నారు. కానీ నేను నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎలాగ దేవుని కొరకు నిలబెట్టి బతికించగలగన అనే బోధకి నా బోధ అంతా మార్చిన తర్వాత నాకు రిజల్ట్ ఎక్కడొచ్చిందో తెలుసా? ఇతర ప్రపంచపు మొత్తపు నలుమూలలలో ఉండేటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ మెసేజ్లు వినే తెలుగు వాళ్ళు దేవుని యొక్క రక్షణ యొక్క మూలాలలో నుంచి మార్పు తెచ్చుకుని, మా జీవితాలలో మేము ఎరిగింది తప్పు, ఇది జీవితం, ఈ వాక్యము ప్రకారం మేము బతకాలని సమూలంగా వాళ్ళ విశ్వాసాలలో మార్పులు రావడం బయట నుంచి వచ్చిన సాక్ష్యాల్లో నాకు అప్పుడు అర్థమైంది. నేను మళ్ళీ పన్నుగట్టుకుని ఆ ఊరెళ్ళి ఆ ముసలాయిని కలుసుకుని ఆయనకి ఈ మాట చెప్పొచ్చాను. అయ్యా, 2 ఏళ్లలో నా ప్రవర్తన మారింది, నా బతుకు మారింది, నా ఎగ్జిబిషన్స్ మారాయి, నా టీచింగ్ మారింది, నా పర్సనల్ లైఫ్లో హ్యూమిలిటీ వచ్చింది, ఈ విషయాలు నేను బోధించుకోవటం ద్వారా ఈ రిజల్ట్ వచ్చింది అని అంటే ఆయన నవ్వి, ఇప్పుడు నీ వేషధారణలోంచి బయటకు వచ్చావు అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు మొదటివారా కడపటివారా? మీరు విని వెళ్ళిన తర్వాత, ఈ ప్రదేశం వదిలిన తర్వాత మీ ఎండలో మీ సాక్ష్యం ఏంటి? మొదటివారా కడపటివారా? మీ ఆఫీస్లో మీ సాక్ష్యం ఏంటి? మొదటివారా కడపటివారా? మీ అత్తగారింటి దగ్గర మీ సాక్ష్యం ఏంటి? మీరు మొదటివారా కడపటివారా? మీ ఉద్యోగంలో మీ సాక్ష్యం ఏంటి? మీ కాలేజీలో మీ సాక్ష్యం ఏంటి? మీరు పనిచేసే ప్రదేశాల్లో మీ సాక్ష్యం ఏంటి? మొదటివారా కడపటివారా? వినేవారా విననివారా? తేడా తెలిసిపోద్ది అక్కడ. ఏమనాలి? మీ క్రియలను బట్టి. మీ పిల్లలు మిమ్మల్ని అడిగేస్తారు రేపు, వీళ్ళందరూ అన్నయ్య ఇలా చెప్తున్నాడు, మీరు ఎందుకు ఇలా చేశారండి? అప్పుడు మీరు మొదటివారా కడపటివారా? అర్థం చేసుకో. నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపం పొందకపోతే దురదృష్టకరమైన సంఘంలో నువ్వు ఉన్నావని నీ మీద నిందారోపణ చేస్తున్నాను. 5వ విషయం, 5 అయిపోయింది. 6వ విషయం, నా మనసులో నాకన్నీ తెలుసు అనే ధీమాలో నువ్వు ఎప్పుడైనా ఆనందించావా? ఐ నో, నాకు తెలుసు, నాకు కొన్ని తెలుసు, లేక అన్నీ తెలుసు. నిజానికి ఆత్మీయతలో తెలియంది ఏముంటుంది చెప్పండి? అందరికీ ఆ యేసుప్రభు తెలిస్తే అన్నీ తెలిసిపోయినట్టే. బైబిల్ మీ ఇంట్లో ఉంటుంది కాబట్టి తల కింద పెట్టుకున్నా, దిండి కింద పెట్టుకున్నా, సూట్ కేసులో పెట్టుకున్నా అన్నీ తెలిసినట్టే. మీకు దేవుడు నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఎప్పుడైనా నీ మనసులో దేవుని వాక్యాన్ని చదవకుండా ధీమా వ్యక్తపరిచావా? చదవకుండా ధీమా అంటే చదివేంత టైం ఉండకపోవచ్చు. మేబీ మొద్దు నుంచి మీకు కాల్స్ అటెండ్ అయ్యే బిజీ అయ్యి ఉండొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ ఉద్యోగాలు కదా ఈ మధ్య, ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలుస్తున్నారు కదా. సో మీరు పనులు చేసుకోవడం వల్ల బాగా బిజీ అయిపోయి దేవుని వాక్యముతో ధ్యానము లేకున్నా కూడా నాకు తెలుసు అనే భావం మీలో ఎప్పుడైనా వచ్చిందా? నిజంగా రాకుండా అయితే ఉండదు. నిజం చెప్పండి. మాకు తెలుసు, నాకు తెలుసు, బైబిల్ నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు అనిపించిందా లేదా? కానీ నేను ఈ విషయం నాకు తెలుసు అని నేను అనుకున్నప్పుడల్లా ప్రభువు నాకు ఏదైనా ఒక విషయం గురించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పుకోలేకుండా ఎప్పుడూ దుఃఖపడతానే ఉంటాను. ఆల్ ఆఫ్ ద సడన్ మొన్న ఒకసారి మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది. యెహెజ్కేల్ గురించి నీకేం తెలుసు చెప్పు అన్నాడు దేవుడు. యెహెజ్కేల్ గురించి ఇక్కడ నేను మిమ్మల్ని ఎవరిని అడగను? పండితులారా, మీరు యెషయా గురించి కొంతసేపు మాట్లాడండి, ఎంతమంది మాట్లాడతారు? యెహెజ్కేల్ గురించి చెప్పంటే ఎంతసేపు చెప్తారు? మరి బైబిల్ స్టడీలు ఎరగదీసేస్తారే? బుర్ర పెరిగి ఆత్మ పెరగకపోతే నీ ప్రాణం పోద్దని తెలియదా?
మరి ఎందుకు నీకు ఆ స్టడీలు, ఎందుకు ఆ విషయాల వివరణలు? నీ లైఫ్ అప్లికేషన్కి ఉపయోగపడని బతుకెందుకు? తెలియని పోరాటం అదే. అక్కడ సమస్య వచ్చేస్తుంది. చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, వెంటనే నేను అన్నా, ప్రభువా ఎజ్కేలు దర్శనం చూశాడు, ఇలా మాట్లాడాడు అని ఒక 15 నిమిషాలు చాలా స్ట్రైట్గా ఎజ్కేలు 1వ అధ్యాయంలో, ఇది 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 13, 14 అధ్యాయాలకు వెళ్ళిపోయానండి. స్పష్టంగా చెప్పేశాను. మొత్తం ఆ అధ్యాయంలో ఏం జరిగిందో నేను చదువుకున్నవన్నీ గుర్తున్నాయి కాబట్టి టకటకటకట చెప్పుకుని వెళ్ళాను. సగం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నిబంధన మార్చేస్తాడు ఎజ్కేల్తో. ఇది పాతది, ఇక్కడ నుంచి కొత్తది అన్నాడు. అక్కడి నుంచి నా మైండ్ అయిపోయింది. ఎందుకంటే నాకు యేసుక్రీస్తు గురించినటువంటి నిబంధనలు బాగా గుర్తున్నాయి. ఎహెజ్కేలుతో దేవుడు మార్చిన నిబంధన నాకు కొంచెమే గుర్తొచ్చింది. ఆ తర్వాత మర్చిపోయాను. మర్చిపోవడం కాదు, దాని మీద సీరియస్గా చదవలేదు. ఎందుకంటే యేసు ప్రభు నాకు అవసరం అని గుర్తొచ్చి దాని మీద తీవ్రంగా వెళ్ళలేదు. ఇప్పుడు నిన్ను బైబిల్లోంచి ఏదో ఆబ్స్ట్రాక్ట్ క్వశ్చన్ ఇస్తే మీరు క్విజ్ అయితే ఆన్సర్ చేస్తారు, కానీ రొటీన్గా సమాధానం చెప్పగలరా? మరి నీకు అన్నీ తెలుసు కదా, అడగండి మీ పక్క వాళ్ళు, మీకు అన్నీ తెలుసని. మీకు తెలీదా? మీ బైబిల్ అంతా తెలుసు కదా, సంకలో పెట్టి తిరుగుతారు కదా, మీ ఫోన్లోనే 3 యాప్లు ఉన్నాయి కదా, మరి అన్నీ తెలుసా? తెలుసా నీకు అన్నీ? తెలీదు. మరి ఏం తెలుసు? మీరు బిఏ బీఈడీలు, బిఎస్సి బీఈడీలు, ఎంఏ బీఈడీలు, ఇంక ఇంజనీరింగ్లు, లాయర్లు, డాక్టర్లు, చాలా ఎరగబడి చదువుతున్నారే. మరి దేవుని గురించి నీకేం తెలుసు? దేవుని మాట గురించి అంటే బైబిల్ అంతా తెలియలేడు బ్రదరు, మీరున్నారు కదా చెప్పడానికి. నేను అదే చెప్తున్నాను. నేను ఉండి చెప్పడానికి ఉన్న నేనే దేవుని సన్నిధిలో నేను తెల్లబోసుకు ఉంచున్నాను. ఎందుకు? ఆయన గురించినటువంటి సంగతి పుస్తకంలో కంటదా పెట్టడం నాకు ఈజీ, కానీ దాని అంతర్యంలో ఉండే సంగతులు దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభిస్తే నేను నోరు తెరవలేకపోయాను. కష్టం అనిపించింది నాకు. అప్పటి నుంచి మళ్ళీ పట్టుకున్నాను, బాబోయ్ ప్రవక్తలను వదిలిపెట్టడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంలో వాళ్ళ జీవితాలు లేకపోవడం వల్ల ప్రభువుకి నెక్స్ట్ జనరేషన్ లేకుండా అయిపోయింది. కానీ నూతన నిబంధనలో ప్రవక్తల విషయంలో వాళ్ళ తర్వాత తరాన్ని కూడా చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు జీవించి తీరాలని నిబంధన వచ్చేసింది. అప్పుడు నాకు అర్థమైంది, నాకు అన్నీ తెలుసు అనుకునే నీలో చాలా గర్వం ఉంది, నిజంగా చాలా తెలియదు అని ఎప్పుడైనా నిడిచావా? పశ్చాత్తాపడ్డావా? దేవుని సన్నిధిలోకి వస్తున్నాను కానీ నాకు అన్నీ తెలియటం లేదే, అయ్యో నాకు ఇది గ్రహింపు రావటం లేదే, నాకు ఈ విషయంలో ప్రత్యక్షత రావట్లేదు ప్రభువా, వివరణ రావట్లేదు నాయన, అర్థం కావట్లేదు ప్రభువా అని. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు హెన్రీ మాథ్యూ కామెంటరీ కనుక చదివితే అది హెన్రీ మాథ్యూ తన అభిప్రాయంతో రాయబడినటువంటి విషయాలే ఉంటాయి. నీకు దేవుడు చెప్పే సంగతులు దానిలో ఉండవు. నువ్వు డేక్స్ బైబిల్ చదివితే డేక్స్ అనే వ్యక్తికి దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతతో సంబంధించినటువంటి వివరణలే ఉంటాయి, నీకు ఇవ్వబడే ప్రత్యక్షత ఉండదు. నువ్వు ఇంకెవరిదైనా బైబిల్తో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ స్టడీ ప్యాటర్న్ ఆఫ్ బుక్స్ చదివితే వాళ్ళ జ్ఞానంతో నింపబడిన విషయాలే ఉంటాయి, వాక్యము ఉండదు, నీతో మాట్లాడే సంగతి ఉండదు. ఈ బైబిల్ని బైబిల్ కాలేజీలు కానీ బైబిల్కి సంబంధించిన వేదాంత విద్య తర్ఫీదులకు కానీ ఎందుకు వెళ్ళమని బైబిల్ చెప్పలేదో తెలుసా? ఆ విషయాలపై నీతో మాట్లాడే దేవుడు ప్రత్యేకంగా ఉన్నాడని. సో ఇక ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటిని ఆపేయండి. ఇప్పటి వరకు మీరు ఎంత స్టడీలు చేశారో నాకు తెలుసు. మీ బైబిల్ మీరు చదవడం ప్రారంభించండి. స్టాప్ ఆల్ ద నాన్ సెన్సెస్. ఆపి మీ వాక్యాన్ని పట్టుకుని మీ వాక్యంలో ఉన్న విషయాలను అర్థం చేసుకుని దానితో మీ జీవితానికి అన్వయం చేసుకుంటూ ఈ విషయం నాకు దొరికిందని చెప్పి మీ గుంపుతో మీ సహవాసంలో మీరు పంచుకోవడానికి ప్రయత్నించండి. డోంట్ మింగిల్ విత్ అదర్ ఫెలోషిప్స్. మీరు నష్టపోవడమే కాకుండా మీ పిల్లలను నష్టపడేలాగా జీవితం చేస్తారు. జీవితం మీ సహవాసానికి ఉపయోగపడాల్సిన మీ భక్తి, ఇతరులకు ఉపయోగపడాల్సిన జ్ఞానం కూడా మీకు అవసరం లేదు. బైబిల్ చక్కగా చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితుల్లోనైనా నీకు అన్నీ తెలుసని నీ మనసులోకి వచ్చిన ఏ ధీమా అయినా ఖచ్చితంగా నువ్వు పశ్చాత్తాపడాల్సిన సంఘటన. 7వ విషయం చెప్తాను. నీ హృదయం చేసే మోసాలలో ధనము దేవుడిలో ఇంపార్టెన్స్ నీకు తెలియకపోతే నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నీ హృదయం చేసే మోసంలో, హృదయం మోసం చేస్తుందని తెలుసా? అన్నిటికన్నా బంగారం కొనేటప్పుడు ఏ మంచి షాప్కి వెళ్తానికి ఇష్టపడతారు? వైశ్యరాజు జ్యువెలరీసా, లలిత జ్యువెలరీయా, ఇంకోటి ఏదో ఉంటుంది, నాగార్జున గారు చెప్తాడు కదా, కళ్యాణ్ జ్యువెలరీయా? అన్ని చోట్లకి వెళ్ళి కాగితం పట్టుకురండి అంటాడు గుండు బాస్. మలబార్, బాగా చెప్పారు, మలబార్. ఎక్కడికో మొత్తం అంటే బంగారం కొనాలంటే మీరు ఒక మంచి నాణ్యమైనది పలానా దగ్గర దొరుకుద్దని మీకు అందరికీ ఒక ప్రింట్ ఉంటుంది కదా. ఎక్కడికి వెళ్తే నిజం చెప్పండి, చౌకగా వస్తుంది బంగారం. పిచ్చోళ్ళారా, ఎప్పుడూ చౌకగా రాదు. ఆడు ఎంత తరుగు రాసినా ఎంత ఇది చేసినా ఆ రేటు ఆడు తీసుకుంటాడు. వ్యాపారం ఏది సరే. ఇప్పుడు పలానా దగ్గరికి వెళ్తే ఇది మంచిది అని నీకు చెప్పేటంటే నిజంగా అది మంచిదేనా, దానిలో కల్తీ ఉండదా? ఎంత బంగారపు మంచిదని మీరు దుబాయ్ కాకుండా ఇంకెక్కడ కొన్నా దానిలో ఏముంటుంది? రాగి కలపకుండా, తగరం కలపకుండా
మీకు చెడు, అది కలిసే ఉంటుంది, కలిపి చేస్తారు. అది హృదయం కూడా అలాంటిదే. బయటకు సూపర్గా కనపడేటువంటి మోసగత్తె, మోసగాడు ఎవరు? హార్ట్గాడు, హృదయంగాడు. బైబిలే చెప్పింది ఏమని, అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి ఉంది, మోసము ఉంది. హృదయం చెప్పేటువంటి మోసంలో, హృదయం చేసే మోసంలో ధనము దేవునికి తేడా లేకుండా, లేక ఆ ఇంపార్టెన్స్ తెలియనప్పుడు ఎప్పుడైనా ఏడ్చావా? బాధ వచ్చిందా? మనీకి దేవునికి మధ్యలో విలువైనది నీకు తెలియనందుకు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? దుఃఖం వచ్చిందా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చూడండి. 6:24, Matthew 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును. ఎవరా ఇద్దరు? సిరికి దేవునికి, సిరికిని దేవునికి. సిరి అంటే డబ్బు, దేవునికి, లేక వెండి, లేక బంగారం, లేక ముత్యం, లేక నీ ఉద్యోగం, లేక నీకు ఏదైతే సంపాదన తెచ్చిపడుతుందో అది. రెండోది దేవుడు. ఈ రెండింటికి ఒక మనిషి ఎలా ఉండడట? దాసుడిగా ఉండడు. అయితే నువ్వు దేవుడికి దాసుడిగా ఉంటే సిరికి దాసుడిగా ఉండవు, అంటే అది నీ దగ్గర ఉండదు. నువ్వు సిరికి దాసుడిగా ఉంటే దేవుడు నీ దగ్గర ఉండడు, దేవుడితో నువ్వు ఉండలేవు. ఈ రెండింటికి ప్రయారిటీ వచ్చినప్పుడు, అయ్యో నేను దేవునికి విలువ ఇవ్వలేకపోయాను అని నీ హృదయంలో ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? బంగారం సంపాదించుకోవడానికి దేవుడు కృపించాడని చెప్తావా? సిరి సంపాదించుకోవడానికి దేవుని విలువను ఎంచావా? సిరిని పోగొట్టుకున్నా పర్వాలేదు, దేవుడు నాకు దొరికాడని ఆనందించడానికి ప్రయత్నం చేసావా? ఏది నీకు ప్రయారిటీ? మీకు ఆ ప్రయారిటీ ఎప్పుడుందో ఒక ఉదాహరణ చెప్తాను. లాస్ట్ మంత్లో ఒక సహోదరుడు, మన సంఘానికి సహోదరుడే, ఒక చిన్న విషయాన్ని నా దగ్గర తీసుకొచ్చాడు. అతడు ఉద్యోగరీత్యా తన ప్రయాణంలో 4 రోజులు పనిచేసిన దానికి 5 రోజులు పనిచేశానని చెప్పి ఆ టీఏ బిల్లు ప్రొడ్యూస్ చేశాడు. ఇది ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితం. 5 రోజులు పనిచేశానని పెట్టేశాడు. అయితే తను ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చేసాయి, ఉన్నతమైన పదవిలోకి వచ్చేసాడు, అత్యుత్తమైన శాలరీ ప్యాకేజ్ వచ్చేసింది. ఆ సంస్థ యొక్క యజమానికి అతనికి మధ్యలో ఓన్లీ 2 లేయరే ఉంది. 2 అధికారులు దాటితే ఆ ప్లేస్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్తో ఆయన రిప్రజెంట్ చేస్తాడు. అంత మంచి పొజిషన్లోకి వచ్చేసాడు. అతని కింద పనిచేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు అతని కిందకు వచ్చేసారు. చాలా మంచి ఆర్గనైజ్డ్గా పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా ఎవరు కంప్లైంట్ చేశారో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు. 5 ఏళ్ల క్రితం అతను చేసినటువంటి ఆ ఉద్యోగంలో ఆ ఒక్కరోజు ఎక్స్ట్రా చేసిన దానికి ఆడిట్ చేసి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ జీతం ఆపుతున్నావు, నేను సస్పెండ్ చేస్తున్నావు అని చెప్పి అతని సస్పెన్షన్ నోటీస్ ఇచ్చారు. నీకు ఆ ఇంటర్వ్యూ ఆ రివ్యూ కంప్లీట్ అయ్యి నీ మీద ఆ ఎలిగేషన్స్ తొలగించేంత వరకు నువ్వు ఆఫీస్కి రాకు, ఎవరిని కలవకు, రూపాయి నీకు జీతం రాదు, నీ ఏరియాస్ రావు, ఆల్ ఆర్ బ్లాక్ అని చెప్పి ఒక మెయిల్ మాత్రం సడన్గా వచ్చేసింది. అప్పటికే అతన్ని పిలిచి అతను ఎంక్వైరీ చేస్తున్నారు, కమిషన్ అవుతుంది, ఆపేశారు. సో ఆపేసిన వెంటనే ఆ సహోదరుడు నాకు ఫోన్ చేసి ఓ మాట చెప్తున్నాడు. నేను సిరికి దాసుడిని అవడం వల్ల, దేవునికి దాసుడిగా ఉండలేకపోవటం వల్ల దేవుడు నాకు మంచి పాఠం చెప్పాడన్నా. ఇప్పుడు దేవుడిని ఎంత గట్టిగా పట్టుకుంటాడు ఉద్యోగం పోతే చెప్పండి? ఎందుకు పట్టుకుంటాడో చెప్పాలి మీకు. కండిషన్ ఏంటంటే, తను నాతో చెప్పింది ఏంటంటే, అన్న ఈ నెల రోజులు నేను ఒక ఇంటిని నడపాలి అని అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు 1,20,000 రూపాయలు నేను పే చేస్తే తప్ప నా లైఫ్ గటైన్ అవ్వదు. నెక్స్ట్ 15 డేస్కి వెళ్ళదు. ఈఎంఐలు కానీ, నేను కట్టాల్సినటువంటి అవన్నీ కానీ 1,20,000 రూపీస్ నాకు మినిమం ఉంటే నేను సర్వైవ్ అవుతాను. ఇప్పుడు నా ఉద్యోగం ఆగిపోయింది, జీతం రాదు, నేను అప్పు దగ్గరికి వెళ్తే నాకు సస్పెండ్ అయ్యానని అందరికీ తెలిసిపోయింది. ఎవడు అప్పు ఇవ్వడు, ఎక్కడ ఏ కార్డు, అన్ని కార్డులు గీకేస్తే ఇంత వచ్చేసింది, ఇవన్నీ కట్టుకోవాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమీ లేదన్నా, నాకు ఎవరు దిక్కు? ఆకాశమందు ఆసీనుడా గుర్తొచ్చేస్తాడు. ఇప్పుడు ఆ ధనమోహము, ఆ ఉద్యోగ మోసము, ఆ డబ్బు సంపాదన, నా కళ్ళకు మించినటువంటి 5 అంకెల సంఖ్యలు, ఇవన్నీ ఎవరు మోసం చేశారు? దేవుడు మోసం చేస్తాడా? ఎవరు మోసం చేశారు? తన హృదయం మోసం చేసింది. ఆ హృదయము ఎప్పుడైతే ఆ సంపద వైపు, ఆ డబ్బు వైపు, ఆ ఆకర్షణీయమైన ఉద్యోగ పథకం వైపు, ఆ అభివృద్ధి వైపు తెలియదు, నా క్యాలిబర్, నా కెపాసిటీ అనిపిస్తుంది. అది నువ్వు సంపాదించడానికి యోగ్యుడు అని చెప్తాడు. నువ్వు ఎంతైనా చేయొచ్చు, నువ్వు చేయగలిగింది ఏముంది, నీకు అసలు హద్దే లేదు, ఆకాశమే హద్దు అని చెప్తాడు. ఎవడాడు? మోసగాడు కదా. అక్కడ దేవునికి దాసుడిగా ఉండలేని నీ స్థితికి నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడతావా? సరే, మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు కౌన్సిల్ చేసి తన గురించి గట్టిగా గద్దిస్తే, లేదన్నా నాకు అర్థమైపోయింది, నౌ ఐ కేమ్ టు నో ఆన్ ఎర్త్, నేను భూమి మీద నిలబడ్డానప్పుడు నాకు దేవుడు తప్ప దిక్కు లేదని. దేవునికి స్తోత్రం. 1 వీక్లో
అతని అధికారులందరూ కూడా అతన్ని మళ్ళీ వెనక్కి రివ్యూ చేసి, ఇతడు ఒక్కటే కదా తప్పు చేశాడు, సరేలేండి ఈసారికి అతనిని క్యాన్సిల్ చేయండి, అతను మళ్ళీ ఉద్యోగంలో తీసుకోండి అని చెప్పి అతన్ని మళ్ళీ ఉద్యోగాన్ని కాల్ బ్యాక్ చేశారు. ఆ ఇండస్ట్రీలో, ఆ కంపెనీలో దిస్ ఇస్ ద ఫస్ట్ హిస్టరీ. ఒకసారి ఒక తప్పు చేసి, ₹1 తప్పు జరిగిన ఉద్యోగం తీసేస్తారు తప్ప ప్రైవేట్ కంపెనీలో మళ్ళీ కాల్ బ్యాక్ చేయరు. గవర్నమెంట్లో సస్పెన్షన్ ఉంటుంది, మళ్ళీ తిరిగి దాన్ని రివోక్ చేసుకోవచ్చు. ఇది అలా కాదు. అలాంటిది దేవుని సన్నిధిలో హృదయాన్ని వదులుకుంటే, సిరికి దాసుడైన వాడు దేవునికి దాసుడైతే ఆ స్థితికి వెళ్ళిన తర్వాత కానీ ఆ హృదయ మోసం అర్థం కాదు. అప్పుడు దేవుని గురించి గట్టిగా పట్టుకుంటాడు. నిజంగా పశ్చాత్తపడితే దేవుడు ఇస్తాడు, అది వేరే విషయం, అతనికి ఇచ్చాడు. సో నీ జీవితంలో అలాంటి పరిస్థితి వస్తే నీవు పశ్చాత్తాపడడానికి నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో ఏడవగలవా? ఇంకా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ హృదయ మోసం గుర్తించకపోతే నిన్ను చూసిన సంఘము మరొక నష్టానికి వెళ్ళిపోతుంది. 8వ విషయం చెప్తున్నాను. ప్రభువు రాకడ దినం గురించి ఆసక్తిగా ఉందా? భయంతో ఉన్నావా? నీ రక్షణను కాపాడుకుంటున్నావా ఆ రోజు వరకు? ఎప్పటి వరకు? వస్తాడా రాడా? త్వరగా వస్తానన్నాడా లేదా? వస్తాడు అని ఎదురు చూస్తున్నావా, రావద్దనుకుంటున్నావా? మీ పక్కన అడగండి, ప్రభు వస్తాడని ఎదురు చూస్తావా, రావద్దా అని? నీకేమో రావాలని ఆసక్తి ఉండాలా, ఎట్ ద సేమ్ టైం ఎప్పుడు వచ్చేతాడని భయం ఉండాలా. చెప్తున్నాను, దేవుని రాకడ, దానికి నీ రక్షణ భయంతో వణుకుతో కాపాడుకోవాలా. ఈ 3 ఉన్నాయా నీకు? లేకపోతే నువ్వు పశ్చాత్తాపడ్డావు పనే, అయ్యో నాకు ఇది లేదే, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము మారనాథ అనలేక, వస్తాడేమో అని ఎదురు చూడలేక, అమ్మో అనే భయం కూడా లేక, నిరీక్షణకు ఆధారం లేని క్రీస్తుని నువ్వు అమ్ముతున్నందుకు నువ్వు ఏడుస్తున్నావు. ఎప్పుడైనా దుఃఖపడ్డావా? అది నిజమైన పశ్చాత్తాపం పడాల్సిన సమయం. దుఃఖపడకపోతే ఆ ఆత్మీయమైన మోసంలో నువ్వు చిక్కుకుపోయావని అర్థం. స్పిరిచువల్ మోసాలు ఇవన్నీ. ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత తీర్పు తప్పించుకోవటానికి మనం రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకుని రక్షణ యొక్క పూర్తి అనుభవాన్ని అనుభవించక సంఘములో ఉండి నరకానికి వెళ్ళటానికి మనం ఎదురు చూస్తున్నామంటే ఐపీటీ. క్రిస్టియానిటీ అంటేనే బాధ, జాలిపడాల్సిన సంఘటన. 9వ విషయం, దైవికమైన తీర్పు తప్పించుకోగలను అనేటువంటి గర్వం కానీ వ్యక్తిగతమైన అభిప్రాయం కానీ నీకుందా? నెంబర్ 9, దేవుని తీర్పు నేను తప్పించుకుంటాను అనే ధైర్యము, గర్వం నీకుందా? ఉందా? నేను ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతుంటే కౌన్సిల్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళిద్దరితో మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? పాస్టర్ గారు, నేను చేసింది తప్పే, కానీ ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఆయన ఒప్పించుకోగలను అన్నాడు. ఎవడరా నువ్వు, ఎలా ఒప్పిస్తావురా దేవుడిని అని అంటే, నా లాజిక్స్ నాకు ఉన్నాయండి అన్నాడు. నీ లాజిక్లు భూ సంబంధమైనవి, పరసంబంధమైనవి కాదు భయ్యా అని అంటే, పాస్టర్ గారు ఇప్పుడు నేను ఎందుకు ఆ పని చేశావు అనేది మీరు ఎనరు, కానీ ఆయన వింటాడు. నీకు ఆ స్కోప్ ఉండదురా, చెప్పిది ఎనరా. నాకుంది సార్, నాకు ఆ ధైర్యం ఉంది, మా ఆవిడకి చెప్పాల్సింది చెప్పుకోండి అన్నాడు. అంటే ఆయన వింటాడండా? ఇప్పుడు తప్పించుకోగలరా మనిషి? భూమి మీదే తీర్పడికి పరలోకం వరకు వెళ్ళేంత ఛాన్స్ ఉండదు, మరణం కూడా సంతోషంగా ఉండదు, పురుగులే, చాలా ప్రాబ్లమ్సే. తప్పదు, ఎందుకంటే వాక్యానికి విరుద్ధంగా ఉండి బతకగలిగినోడు ఎవడు? దేవుని దాటి జీవితాన్ని తెచ్చుకోగలిగినోడు ఎవడు? కొద్ది రోజులు తమాషా నడుస్తుంది, ఆ తర్వాత ఏళ్ళ తేజో నక్షత్రం ఆకాశం నుంచి పడితేవన్నట్టే ఉంటుంది, దబ్బును పడి ఇంకేం పైకి లేగలేం, అలాంటి పరిస్థితి వచ్చేస్తాయి. వార్నింగ్ చెప్తున్నాను. లాస్ట్ విషయం, 10వ విషయం, మీరు పశ్చాత్తాపడాల్సిన సంఘటన చెప్తాను వినండి. బోధ ప్లస్ భక్తి. బోధ ప్లస్ భక్తి. బోధ అంటే మేము ఇచ్చేది, భక్తి అంటే మీరు చేసేది. ఈ రెండు సెల్ఫ్ బ్లెస్సింగ్స్కి మార్చుకుని నువ్వు ఎప్పుడైనా ఆనందించావా? బోధని నీ భక్తికి కలిపి సెల్ఫ్ ఆశీర్వాదాలు, సొంత బ్లెస్సింగ్స్కి నువ్వు సంపాదించుకోవటానికి ఎప్పుడైనా మార్చుకుని ఆనందించారా? సింపుల్ థింగ్ ఏంటో చెప్తాను, దీనికి లాజిక్ ఏంటో చెప్తాను. వాక్యం చెప్తునేటప్పుడు నీవు చేయనంతయు సఫలపరుస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడని పాస్గా చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఆ రోజంతా నువ్వేమనుకుంటావు? నువ్వేం చేసినా దేవుడు నిన్నేం చేస్తాడు? అది ఈరోజు వాగ్దానం అని చెప్పి నా ఫోటో వేసుకుని నీకు వాక్యం ఇచ్చాను అనుకోండి వాట్సాప్లో, ఇంక నీకు ఎవరిచ్చారు ఈ వాగ్దానం? మా అయ్యగారు ఇచ్చారు, కాబట్టి ఇదేంటి జరిగిపోద్ది అంతే. వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి నీ భక్తిని నా బోధకు కలిపి నీ స్వంతాన్ని సంపాదించుకోవడానికి ఆనందిస్తున్నావు. కానీ అయ్యా, ఇది వాక్యము అందరికీ సర్వజనులకు ఒకే రకమైన విషయం కదా, నా వ్యక్తిత్వాన్ని కాపాడుకొని నీ చిత్తము చేయుట ద్వారా నీ ఆశీర్వాదం పొందుకోవడం నాకు నేర్పించని ఎప్పుడైనా ఏడ్చామా? అక్కడ అలా ఉండదు. వాగ్దానం రాగానే
దాని విషయంలో అతిశయపడిపోవడం, వెర్రవీగిపోవడం, విపరీతమైన ఆనందాలు, లోకానుసారమైన తృప్తిని అనుభవించడం. ఎప్పుడైతే భక్తిని నీ బోధను కలుపుకొని వ్యక్తిగత ఆశీర్వాదాలను సంపాదించుకోవటానికి నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేశావో ఆ క్షణం నువ్వు పశ్చాత్తాపడాల్సిన సమయం. ఇప్పుడు ఈ 10 అంశాలు నువ్వు విన్నావే, ఈ 10 సందర్భాలలో బుద్ధిపూర్వకంగా తప్పు చేసి పాపము చేసి తప్పించుకునే అవకాశము లేనటువంటి శిక్ష దేవుని సన్నిధిలోనే జరుగుద్ది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుని సన్నిధిలో జరిగేటువంటి ఈ శిక్ష తప్పించుకోవటానికి నీకు ఏదైనా దారి ఉందా? ఎనీ షార్ట్ కట్? ఎవరి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్లు తీసుకుందాం పోనే? ఎవరైనా పెద్ద పాస్ గారిని ఇక్కడ రప్పించి నీ నెత్తి మీద చేయలేద్దామా? లేకపోతే ఒక 10,000 లక్ష రూపాయలు నీ ఇల్లు ఆస్తి అంతా ఇచ్చేసి ఆయన దగ్గర నుంచి మీకు ఏమైనా కృపావరాలు తెచ్చుకుంటారా? ఫ్రీగా తెచ్చుకుంటారా ఏమైనా? మరి ఏం చేయాలి? ఎవడి రక్షణ వాడే, ఎవడి భయమో వాడే, ఎవడి భక్తిని నువ్వు కాపాడుకుని నువ్వు దేవుని సన్నిధిలోకి రావాల్సిన బాధ్యత నీదే. నిజంగా ఆ విషయాలలో దేవుని సన్నిధిలోకి వచ్చాను కాబట్టి, దేవుని మందిరంలోకి వచ్చాను కాబట్టి, ఈ తీక్షణమైన తీర్పు నేను తప్పించుకోలేకపోతున్నాను కాబట్టి, ఖచ్చితంగా నేను ఈ పాపాన్ని గెలవాలి అనేటువంటి ఆ అత్యధికమైన ఆసక్తి గనక ఆ 26వ వచనం ప్రకారం నీకు రాకపోతే ఖచ్చితంగా నువ్వు చాలా మోసగించబడతావు. చూడండి, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులకు దహించబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఇప్పుడు నీ ముందు 2 ఉన్నాయి. 1 జడ్జిమెంట్, 2 బర్నింగ్ ఫైర్. తప్పించుకోగలవా? చర్చికి రావటం, పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, ఇంకేవో రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం కనపడుతూ మన ప్రవర్తన అంతటినీ దేవుని యొక్క పరిపూర్ణతలోకి మార్చుకోకపోవటం వల్ల నువ్వు హృదయాన్ని దుఃఖపరుచుకుని దేవుని సన్నిధిలో ఏడవలసిందే, పశ్చాత్తాపడాల్సిందే. పశ్చాత్తాపపు జీవితాన్ని లేకుండా స్థానిక సంఘాలలో నువ్వు కూర్చోటం శుద్ధ దండగా. ప్రార్థన చేద్దాం, ప్రభు సహాయం అడుగుదాం. నిజమైన లోతైన మారు మనసు కలిగిన పశ్చాత్తాపంలోనికి మన విశ్వాస జీవితాలను నిలబెట్టుకోవడానికి ప్రభు కృప కొరకు వేడుకుందాం.